మన యొక్క వాక్య ధ్యానార్థముగా 23వ కీర్తన 4వ వచనమును మన వాక్య ధ్యానార్థముగా ధ్యానించుదాం. For our meditation today, let us meditate 23rd Psalm chapter verse 4. Yea, though I walk through the valley of the shadow of death, I will fear no evil, for thou art with me. Thy rod and thy staff, they comfort me. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డుకర్రయు నీ దండమును నన్ను ఆదరించును. నీవు నాకు తోడై ఉందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును అని రాజైన దావీదు దేవునితో ఇలా తెలియపరుస్తున్నాడు. King David is saying this way unto the Lord God, saying, For thou art with me, thy rod and thy staff, they comfort me. ప్రభువా, నీ యొక్క దుడ్డు కర్రయు నీ దండము నన్ను ఆదరిస్తున్నది. O Lord, your rod and your staff are comforting me. మీరు నాకు కాపరి అయి ఉన్నారు, నేను నీకు గొర్రెనై ఉన్నాను. You are a shepherd unto me, and I am your sheep. నీ దుడ్డు కర్ర నీ దండము నన్ను ఆదరిస్తుంది. It is your rod and it is your staff, they comfort me. ఇలాగున దేవునితో దావీదు చెబుతూ ఉన్నాడు. In this way, David is saying unto the Lord, దేవుని స్తోత్రం. Praise be to the Lord. ఈ దినమున కర్ర యొక్క ఆత్మీయ అర్థాల గురించి కొన్ని కార్యాలు మనం ధ్యానించుదాం. Today, let us meditate about a few spiritual experience of this rod. కర్ర అనున్నది కొన్ని ఆత్మీయమైన కార్యాలు మనకు పరిశుద్ధ గ్రంథం బోధిస్తుంది. About the rod, the Holy Bible teaches us a few things. మొట్టమొదటిగా నిర్గమాకాండము 14వ అధ్యాయము 16వ వచనమును మనం చదివినప్పుడు ఇక్కడ కర్ర ఒక ఆత్మీయ అర్థాన్ని బోధిస్తుంది. Firstly, in the book of Exodus chapter 14 and verse 16, here the rod teaches us a spiritual thing. But lift thou up thy rod, and stretch out thine hand over the sea, and divide it, and the children of Israel shall go on dry ground through the midst of the sea. నీవు నీ కర్ర ఎత్తి ఆ సముద్రం వైపు నీ చెయ్యి చాపి దాన్ని పాయలుగా చేయము. అప్పుడు ఇశ్రాయేలీయులు సముద్రం మధ్యను ఆరిన నేల మీద నడిచిపోవుదురు. దేవుని స్తోత్రం. Praise be to the Lord. ఇక్కడ కర్ర ద్వారా సముద్రము చేర్చబడినట్లుగా మనం చూస్తున్నాం. Here we can see, with the help of the rod, the sea was divided. దేవుడిని యెహోవా మోషేతో సెలవిచ్చి ఉన్నాడు. The Lord God said unto Moses, నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రము వైపు నీ చేయి చాపి దాన్ని పాయలుగా చేయము. అప్పుడు ఇశ్రాయేలీయులు సముద్ర మధ్యన ఆరిన నీళ్ళ మీద వారు నడిచిపోతారు అని దేవుడిని యెహోవా మోషేతో సెలవిచ్చి ఉన్నాడు. The Lord God said unto Moses, Lift thou up thy rod and stretch out thine hand over the sea and divide it, and the children of Israel shall go on the dry ground. దేవుడిని యెహోవా మోషేకు చెప్పినట్లుగానే మోషే చేసి ఉన్నారు. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఆరిన నేల మీద సముద్రంలో నడిచి అద్దరికి చేరి ఉన్నారు. As it was told unto Moses by the Lord God, Moses had done so, and accordingly as God said, the people of Israel walked on the dry ground and at the sea. కర్ర అని చెప్పినప్పుడు ఇక్కడ బాప్తిస్మ సత్యమునకు సాదృశ్యమైనది. When we speak about the rod, it shows and typifies the meaning of being obedient unto the truth of baptism. వారు అందరూ కలిసి ఎర్ర సముద్రములో వారు నడిచి వెళ్ళి ఉన్నారు. All these people, they walked through the Red Sea. ఇది బాప్తిస్మ సత్యాన్ని బయలుపరుస్తుంది. This shows forth the truth of the baptism. మనము బాప్తిస్మ సత్యమునకు లోబడి బాప్తిస్మం తీసుకొని ఉన్నాము. We are obedient unto the truth of baptism, and we are all baptized. ఇక్కడ ఎవరైతే బాప్తిస్మం తీసుకోకుండా ఇంకనూ ఉన్నారో మీరును ఆ సత్యముకు లోబడి బాప్తిస్మం తీసుకోవాలి. All those who are present here who are not baptized yet, you have to be obedient unto the truth of baptism, and you have to be baptized. కొందరు బాప్తిస్మను తీసుకోవడానికి భయపడుతూ ఉంటారు. Some people will be afraid to take baptism. కొంతమందిని మేము దర్శిస్తాము, బాప్తిస్మం తీసుకోలేకపోతే
ఎందుకు తీసుకోలేదు అడిగినప్పుడు వారికి ఉన్న భయమును వారు మాకు చెబుతారు. When we visit people and when we ask them, why are you still not baptized? They tell and reveal us the fear that they have concerning this baptism. బాప్తిసం గురించి ఎటువంటి భయములు అనేది ఎవరికి ఉండకూడదు. No one should be having any kind of fear about this baptism. అది నీవు నెరవేర్చక కార్యమై ఉన్నది. That is the thing that you are bound to fulfill. నమ్మి రక్షింపబడిన బాప్తిసం తీసుకున్నవాడు రక్షణ పొందుతాడని లేఖనం మనకు బోధిస్తుంది. The scriptures teach us that he that believe and shall be baptized, he shall be saved. ఒకడు నీటి మూలముగా జన్మిస్తేనే దేవుని రాజ్యములో ప్రవేశిస్తాడు అని లేఖనము మనకు బోధిస్తుంది. The scriptures teach us that if a man is born again through the water and the spirit, then only can he enter the kingdom of heaven. వీరందరూ కూడా సముద్రములో నుండి వారు ఒడ్డుకొచ్చి ఉన్నారు. All these people from the sea, they have come to the coast. వీరు ఇలా రావడము అనేది ఇశ్రాయేలు ప్రజలకు అది బాప్తిసాన్ని వారికి బోధిస్తుంది. And this coming shows that the people of Israel were obedient unto the water's baptism. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా సముద్రమును దాటి సముద్రంలో నుండి ఒడ్డుకొచ్చి ఉన్నారు. కాబట్టి ఇది వారు బాప్తిసం తీసుకున్నారని వారికి ఒక రహస్యమైనదిగా కనబడుచున్నది. All the people of Israel from the other side of the shore, they started their journey, they walked through the waters of the Red Sea and they reached the other shore, and this shows that they were obedient unto the truth of baptism and they were all baptized. ఇలాగున మనం బాప్తిస్మును తీసుకున్నప్పుడు అది మనలో ఉన్న పాప జీవితము పాప కార్యాలు ఏదైతే ఉన్నాయో అవి మరణిస్తాయి. When we are obedient unto the baptism and the truth of baptism, and when we get baptized, then all the natures of sin that we have within us, they will die. నిర్గమకాండము 14వ అధ్యాయము 30వ వచనం నందు మనం చదివినప్పుడు ఇక్కడ చనిపోయిన ఐగుప్తీయులను వారు సముద్రం ఒడ్డులో చూసినట్లుగా మనం చూస్తున్నాం. In book of Exodus chapter 14 and verse 30, here we read the Egyptians who perished, the people of Israel could see them on the shore. ఇశ్రాయేలు ప్రజలు వెంట ఈ ఐగుప్తీయులు వెంటాడి ఉన్నారు. When the people of Israel were walking amid the sea, the Egyptians pursued them. ఇప్పుడు ఇశ్రాయేల్ వెనుక ఐగుప్తీయులు రావడము అని చెప్పినప్పుడు ఇది ఐగుప్తీయులు శరీరానికి సాదృశ్యము పాపములకు సాదృశ్యమైనది. And the Egyptians following the Israelites and pursuing them, that shows the body and the carnal natures, the flesh that is following them. నిన్ను వెంబడించే శరీరము నీలో ఉన్న నిన్ను పాడు చేసి నిన్ను అపవిత్రం చేసే అపవిత్రమైన పాప కార్యాలు ఏదైతే నిన్ను వెంటాడుతూ ఉన్నాయో బాప్తిసం తీసుకున్నప్పుడు వాటన్నిటికీ దేవుడు ఒక ముగింపును కలుగు చేస్తున్నాడు. All the strange flesh that is following you, all the carnal natures that you have within you, and all the bodily natures that you have within you, when you undergo the truth of water baptism and be baptized, then all these things, the Lord is putting an end to them. నీవు బాప్తిసము తీసుకున్నట్టు బట్టి ఇటువంటి ఒక ఆశీర్వాదం ఉంటుంది. When you are obedient and when you receive baptism, then you shall have such a నీవు blessing. పూర్వకాలమునందు ఐగుప్తిలో ఉన్నావు. Past, you were in this Egypt. ఐగుప్తు యొక్క క్రియలు నీ యందు కనబడుతున్నాయి. Previously, all the things and the works of Egypt were within you. ఐగుప్తు యొక్క మనుషులతో నువ్వు మాట్లాడుతూ సహవాసం కలిగి ఉన్నావు. You were communing with the people of Egypt and you had a fellowship with them. ఎప్పుడైతే ఈ ఎర్ర సముద్రమును నువ్వు దాటుతూ బయటికి వస్తావో అప్పుడు ఈ యొక్క ఐగుప్తు యొక్క క్రియలు, ఐగుప్తు యొక్క ఆత్మలు, ఐగుప్తులో ఉన్న యొక్క అపవిత్రత అన్నీ కూడా మరణిస్తాయి. ఇందును బట్టి నువ్వు బాప్తిస్మ సత్యమునకు లోబడాలి. అలాగనే ఎప్పుడైతే నువ్వు లోబడతావో అప్పుడే ఈ యొక్క అపవిత్రమైన కార్యములు, ఈ యొక్క ఐగుప్తు యొక్క అన్ని కార్యాలు ఏది నిన్ను వెంటాడుచు ఉన్నప్పటికైనా బాప్తిస్మం ద్వారా అవన్నీ మరణిస్తాయి. You should cross the Red Sea as the Israelites, and the Egyptians and all the natures of Egypt, that is the carnal natures, the bodily natures, the natures of sin, all those that are following you, these shall perish and they shall die, and therefore you have to submit yourself to the truth of water baptism. అందు నిమిత్తమే బాప్తిస్మ సత్యంకు ఇంకనూ లోబడకుండా ఎవరైతే ఉన్నారో మీరు విశ్వసించి బాప్తిస్మం తీసుకోవాలి. అలా బాప్తిస్మం తీసుకున్నప్పుడు నిన్ను వెంటాడే కార్యములన్నీ కూడా మరణిస్తాయి. నీవు విడుదల పొందుకుంటావు. ఇక ఎన్నటికీ అవి నీ వద్దకు రావు. అది బాప్తిస్మం ద్వారా ఇటువంటి కార్యాలు నువ్వు జయిస్తావు.
Therefore, all those who are not yet baptized, you have to be obedient and you have to obey the what truth of baptism and be baptized. Only then all these sinful things shall not come after you, and you will be able to overcome them, and they shall perish. ఇక్కడ కర్ర అని చెప్పినప్పుడు మొదటి అంశము బాప్తిస్మకు సాదృశ్యము. Speaking about the rod here, firstly, it typifies baptism. రెండవదిగా కర్ర అని చెప్పినప్పుడు నిర్గమకాండము 17వ అధ్యాయము 5-6 వచనముల యందు రెండవ కార్యాన్ని మనం చూస్తున్నాం. Regarding the second thing, we read it from the book of Exodus chapter 17 verses 5 and 6, the second thing that the rod typifies. And the Lord said unto Moses, Go on before the people, and take with thee of the elders of Israel, and thy rod wherewith thou smotest the river, take in thine hand and go. Behold, I will stand before thee there upon the rock in Horeb, and thou shalt smite the rock, and there shall come water out of it, that the people may drink. And Moses did so in the sight of the elders of Israel. అందుకు యెహోవా, నువ్వు ఇశ్రాయేలు పెద్దల కొందరిని తీసుకొని ప్రజలకు ముందుగా పొమ్ము, నీవు నదిని కొట్టిన నీ కర్రను చేత పట్టుకొని పొమ్ము. ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచెదను. నువ్వు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలోని నీళ్లు బయలుదేరులని మోషేతో సెలవీయగా, మోషే ఇశ్రాయేలు పెద్దల కన్నుల ఎదుట అట్లు చేసెను. దేవునికి స్తోత్రం. Praise be to the Lord. ఇక్కడ దేవుడైన యెహోవా మోషేతో చెప్పి ఉన్నాడు, నీ కర్రను చేత పట్టుకొని నీవు వెళ్ళి ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరును అని చెప్పినప్పుడు మోషే దేవుడైన యెహోవా చెప్పినట్లు తన చేతిలో ఉన్న కర్రను పట్టుకొని బండను కొట్టి ఉన్నాడు. ప్రజలు నీళ్లు తాగడానికి ఆ బండలో నుంచి నీరు వచ్చినట్లుగా చూస్తున్నాం. Here we see the Lord said unto Moses, Take your rod in your hand and go and smite that rock, and it shall give forth water. And as it was told to Moses by the Lord, Moses went forth, took his rod in his hand, and when he smote that rock, water came forth, and all the people could drink that water. దేవుని స్తోత్రం. Praise be to the Lord. ఇక్కడ కర్ర అని చెప్పినప్పుడు రెండు కార్యాలని మనం చూస్తున్నాం. Here when we speak about the rod, we can see two different కర్ర things. చేత పట్టుకొని బండని కొట్టినప్పుడు నీరు బయటకు వచ్చి ఉన్నది. When he took hold of his rod in his hand, and when he smote that rock, water came ఈ forth. యొక్క నీరు అని చెప్పినప్పుడు ఒకటి పరిశుద్ధాత్మకు సాదృశ్యము, రెండవది దేవుని యొక్క ప్రేమకు సాదృశ్యమై ఉన్నది. When we speak about the water here, one, it shows forth the Holy Spirit, and secondly, it typifies the love of God. కర్ర అని చెప్పినప్పుడు ఇక్కడ రెండవ అనుభవము అది పరిశుద్ధాత్మ, రెండవదిగా ప్రేమ అయి ఉన్నది. And the second meaning of the rod is, one, it is the Holy Spirit, and the second one is the love of God. స్తోత్రం. Praise be to the Lord. కర్ర రెండవది పరిశుద్ధాత్మిక అభిషేకము, తర్వాత దేవుని యొక్క ప్రేమకు సాదృశ్యమైనది. Secondly, the rod shows the anointing of the experience of the Holy Spirit, and second one, it is the love of God. పరిశుద్ధాత్మ యొక్క అభిషేకము బాప్తిసం తీసుకున్న తదుపరి ఆ యొక్క విశ్వాసికి దేవుని బిడ్డకు ఎంతో అవసరమై ఉన్నది. A believer, a child of God, after that he is baptized, it is much necessary that he has this experience of the anointing. ఈ పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేమ ఈ రెండు కూడా ఒక వ్యక్తికి అది అవసరమై ఉన్నది. The Holy Spirit and the love of God, both of these things are the అన్నది పరిశుద్ధాత్మ యొక్క అభిషేకాన్ని బయలుపరుస్తుంది. Here the rod typifies the anointing of the Holy Spirit. బాప్తిసం మనం తీసుకొని ఆ బాప్తిసముతోనే మనము ఆగిపోవడము అనేది ఉండకూడదు. The thing should not be that once we are baptized, we should not stop there. కొంతమంది బాప్తిసం తీసుకొని ఇక బాప్తిసంలోనే ఆగిపోతారు. Few people, after being baptized, they stop there. పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం పొందుకోవాలి, అది అన్ని భాషల గుర్తులతో దాన్ని పొందుకోవాలి అని అటువంటి యొక్క దాహం లేని వారిగా కనబడుతున్నారు. There will be without a thirst of receiving the Holy Spirit, the anointing of the Holy Spirit. కొంతమంది అభిషేకం పొందుకున్న తరువాత అభిషేకంతో నేను నింపబడాలి అనే దాహము పొందుకున్న వారిలో కూడా కనబడటం లేదు. A few people, after being anointed, they still do not have the thirst that even more I need to receive the anointing of the Holy Spirit. ఇలాగున పరిశుద్ధాత్మ విషయమై ఆసక్తి లేకుండా మన జీవితం ఉన్నట్లయితే
మన ఆత్మీయ జీవితము ఒక ఎండిపోయిన స్థితిలో కనబడుతుంది. If our life is in such a state without having a thirst for the Holy Spirit, then it is determined that our life is dry without any water. ఈ దినాలలో చాలా మంది వారి యొక్క ఆత్మీయ జీవితంలో ఎండిపోయిన స్థితిలో ఎందుకు కనబడుతున్నారంటే పరిశుద్ధాత్మ యొక్క అభిషేకంలో వారు పొందుకున్న వారు దాన్ని నూతన పరుచుకోవడం లేదు కాబట్టి వారి ఆత్మీయ జీవితంలో వారు ఎండిపోయిన వారే కనబడుతున్నారు. Nowadays, why are many people seen dry in their spiritual life? One is they did not receive the anointing of the Holy Spirit, and the second thing is even though that they have received the anointing of the Holy Spirit, they do not have that urge to get the infilling even more. 104వ కీర్తన 10వ వచనం నుండి 17వ వచనం వరకు మనం చదివినప్పుడు ఇక్కడ నీటి బుగ్గ ద్వారా కలుగు ఆశీర్వాదాల గురించి మనం చూస్తున్నాం. In Psalm 104 verses 10 to 17, here we read the blessings that we receive from the well of water. ఆయన కొండలోయలలో నీటి బుగ్గలను పుట్టించి ఉన్నట్లుగా ఈ వాక్యంలో మనం చదువుతున్నాం. In this verse we see that he had caused springs and wells in the valleys of the mountains. కొండలలో ఆయన నీటి బుగ్గలను పుట్టించాడు. He had caused springs in the valleys. ఈ నీటి బుగ్గలను బట్టి ఆ యొక్క స్థలమంతా కూడా ఒక ఆశీర్వాదకరంగానే కనబడుచుంది. And because of the springs of water that was caused by God in the valleys, all that land was seen blessed. ఆ యొక్క నీటి బుగ్గల ద్వారా అడవి జంతువులన్నీ కూడా దాహమును తీర్చుకుంటున్నాయి. And by that spring of water, every beast of the field, they are quenching their thirst. అడవి గాడిదలు కూడా దప్పిని తీర్చుకుంటున్నాయి. And all the wild asses, they are also quenching their thirst. ఆకాశ పక్షులు కూడా అక్కడ నివాసము చేసుకుంటున్నాయి. And the fowls of the air will build their habitation there. పశువులకు కావలసిన గడ్డి తర్వాత మొక్కలను దేవుడు ఆ స్థలంలో మొలిపిస్తున్నాడు. The Lord caused the grass to grow for the cattle and the herb for the service of నరుని man. యొక్క హృదయాన్ని సంతోషపరిచే ఆహారమును తైలమును ద్రాక్ష తైలమును ఆయన ఇక్కడ కలుగు చేస్తూ ఉన్నాడు. He is also causing the wine that maketh glad the heart of man, and the oil to make his face to shine. దేవదారు యొక్క వృక్షాలు లెబానోన్ యొక్క వృక్షాలు తృప్తిపరచబడుతున్నాయి. The trees of cedar and the trees of Lebanon, all those things they are being satisfied. పక్షులు గూడు కట్టుకుంటున్నాయి. The birds are making their nests. సరళ వృక్షముల పైన కొంగలు నివాసం చేయుచున్నవి. And the stork are abiding on the fir trees. ఇవన్నీ కూడా ఈ యొక్క లోయలో ఉన్న నీటి బుగ్గల ద్వారా ఈ యొక్క ఆశీర్వాదములు ఈ యొక్క అన్ని పొందుకున్నట్లుగా ఇక ఈ వాక్యంలో చదువుతున్నాం. In these verses we read the blessings all these creatures received by the water that came out of the spring. ఇక్కడ నీటి బుగ్గలు ఉన్నవి కాబట్టి అవి త్రాగి అన్ని ఆరోగ్యకరంగా కనబడుతున్నాయి. Because there is a spring of water present here, all these creatures they drank from it and they are seen healthy. ఈ ప్రాంతంలో ఒక శాపము గాని ఎండిపోయిన తీరు గాని లేకపోతే ఇతర కార్యాలు ఏది కూడా మనము చూడడం లేదు. In this region we cannot see any dry state or any curse or anything that is evil. ఇవన్నీ అక్కడ సమృద్ధిగా ఆహారమును త్రాగుచున్నవి కాబట్టి ఆరోగ్యకరంగా కనబడుతున్నాయి. Because all these creatures they are drinking abundantly and eating abundantly, therefore that region is blessed. కావలసినప్పుడు ఆ యొక్క నీటిని త్రాగి దప్పిని తీర్చుకుంటున్నాయి. Whenever they require, they go into the waters and they are drinking from those springs and they are quenching their thirst. అక్కడ గడ్డి వృక్షములు ఫల వృక్షాలు అన్నీ కూడా నీటిని త్రాగి ఫలిస్తూనే ఉన్నాయి. The grass present there, the trees, the herbs, all the things that are present there, they are taking forth the water from those springs and they are thriving. ఆకాశ పక్షులు గూడులు కట్టుకొని అక్కడ నివాసము చేస్తున్నాయి. The fowls of the air, they are making their habitation and they are making their nest and they are creating their habitation. ఈ స్థలంలో ఉన్నవి అన్ని కూడా ఆరోగ్యవంతముగాను ఆశీర్వాదకరంగా కనబడుతున్నాయి. All the creatures that are present in this region, they are happy, they are joyous. అవి ఇక్కడ ఆరోగ్యకరముగాను ఆశీర్వాదకరంగా ఉండాలి అన్నట్లయితే కొండలోయలో పుట్టు నీటి బుగ్గల దగ్గర అవి నివాసమై ఉండాలి. For all these creatures to live a happy life, to be healthy and joyous, they have to abide near that spring of water that is caused among the valley of the hills. ఇక కొండలోయలలో పుట్టు నీటి బుగ్గలు అని చెప్పినప్పుడు
ఇవి పరిశుద్ధాత్మను బయలుపరుస్తున్నవి. The spring of water that is caused among the valley of the hills, this shows forth the anointing of the Holy Spirit. కాబట్టి ప్రతి ఒక్కొక్కరం కూడా బాప్తిసం తీసుకున్న ప్రతి ఒక్కొక్కరము ఇక అరణ్యంలో పుట్టు ఆ యొక్క నీటి బుగ్గల దగ్గరే అందరము ఉండాలి. అప్పుడే మన ఆత్మీయ జీవితము ఆరోగ్యకరముగా ఉంటుంది. Therefore, each believer who is baptized, we all should abide near that spring of water that is in the valley, that is receive the anointing of the Holy Spirit. Only then our life will be నీ healthy. ఆత్మీయ జీవితంలో ఎండిపోయిన స్థితి అనేది నీకు కలగదు. In your spiritual life, you shall never see a dry state. నువ్వు ఎల్లప్పుడూ ఆరోగ్యకరముగానే ఉంటావు. Always you shall be healthy. దేవుని స్తోత్రం. Praise be to the Lord. ఆత్మీయ జీవితంలో ఆరోగ్యకరముగా ఉండాలి, ఉన్నతమైన స్థానంలో ఉండాలని కోరుకున్న వారు పరిశుద్ధాత్మిక అభిషేకముతో నింపబడే యొక్క కూటములు కావచ్చు, ఆ సమయము కావచ్చు, వారి దృష్టికి అవి అమూల్యముగా కనబడతాయి. All those who have that desire within to be filled with the Holy Spirit and to be healthy and to have that high lofty spiritual life, then all the meetings that are regarding concerned to the Spirit and the anointing, all these meetings will be precious in their sight. కాబట్టి ప్రతి ఒక్కొక్కరం కూడా పరిశుద్ధాత్మిక అభిషేకముకు మనం అప్పగించుకోవాలి. పరిశుద్ధాత్మిక అభిషేకముతో మనం నింపబడాలి. Therefore, each and every one of us, we need to submit ourselves to the anointing of the Holy Spirit, and we need to receive that infilling of the Holy Spirit. దేవుని యొక్క నామముకు మహిమ కలుగును గాక. Glory be to the holy name of the Lord. తర్వాత మూడవదిగా కర్ర అని చెప్పినప్పుడు నిర్గమకాండము 4వ అధ్యాయము 2 నుంచి 4 వచనాల వరకు మనం చదివినప్పుడు ఇక్కడ మూడవ అంశాన్ని మనం చూస్తున్నాం. Thirdly, when we read about the rod from the book of Exodus chapter 4 verses 2 to 4, here we can read the third thing that the rod typifies. And the Lord said unto him, What is that in thine hand? And he said, A rod. And he said, Cast it on the ground. And he cast it on the ground, and it became a serpent, and Moses fled from before it. And the Lord said unto Moses, Put forth thine hand, and take it by the tail. And he put forth his hand, and caught it, and it became a rod in his hand. యెహోవా నీ చేతిలోనిది ఏమిటని అతను అడిగాను. అందుకు అతడు కర్ర అనెను. అప్పుడు ఆయన నేలను దాన్ని పడవేయమనెను. అతడు దాని నేలను పడవేయగానది పామాయెను. మోషే దాని నుండి పారిపోయెను. అప్పుడు యెహోవా నీ చెయ్యి చాపి దాన్ని తోక పట్టుకొనమనగా అతడు తన చెయ్యి చాపి దాన్ని పట్టుకొనగానే అది అతని చేతిలో కర్ర అయ్యెను. దేవుని యొక్క నామముకు మహిమ కలుగును గాక. Glory be to the holy name of the Lord. ఇక్కడ దేవుడిని యెహోవా మోషేతో అడుగుతూ ఉన్నాడు. మోషేను అడుగుతూ ఉన్నాడు, నీ చేతిలోనిది ఏమిటి అని అడిగినప్పుడు అందుకు అతడు కర్ర అని చెప్పి ఉన్నాడు. Here the Lord God is asking Moses, What is that in thine hand? And he replied, A rod. నీవు దానిని నేలను పడివేయము అని చెప్పినప్పుడు అది దాని నేల మీద పడివేసినప్పుడు అది పాముగా మారిపోయినది. And when it was told him, Cast it on the ground, and when he did cast it on the ground, it became a serpent. మళ్ళా దేవుడిని యెహోవా నీ చేయిని చాపి దాని తోకను పట్టుకోమని చెప్పినప్పుడు అలాగూ మోషే చేసి ఉన్నాడు. మరలా అది తిరిగి కర్రగా మారి ఉన్నది. Once again, when the Lord said unto Moses, Put forth thine hand and take it by the tail, and he put forth his hand and caught it, and it became a rod in his hand again. ఇక్కడ దేవుడు చెప్పిన మాటలలో ఒక శక్తిని మనం చూస్తున్నాము. Here we can see there is a power in the words of the Lord. ఇక్కడ కర్ర అని చెప్పినప్పుడు దీని యొక్క ఆత్మీయ అర్థము దేవుని యొక్క మాటల యందు శక్తి ఉన్నది అని ఒక ఆత్మీయ అర్థాన్ని చూపిస్తున్నది. Speaking about the rod here in this instance, it shows forth that there is truly a power when the Lord speaks. అవును, దేవుని యొక్క మాటల యందు శక్తి ఉన్నది. Yes, it is true that there is power in the words of the Lord. ఆ మాట విశ్వసిస్తున్న వారు చేతులు పైకెత్తి గట్టిగా హల్లెలూయా చెప్పి దేవుని మహిమపరచండి. దేవుని స్తోత్రం. Praise be to the Lord. దేవుని యొక్క మాటల యందు శక్తి ఉన్నది. There is power in the words of the Lord. 107వ కీర్తన 20వ వచనమునందు మనం చదివినప్పుడు దేవుడు తన యొక్క వాక్కును పంపి వారిని బాగు చేసినో అని మనం చదువుతున్నాం. In Psalm 107 verse 20 we read, He sent His word and He healed them.
దేవుడైన యెహోవా తన యొక్క వాక్కును పంపి వారిని బాగు చేసి ఉన్నాడు. The Lord God has sent His word and He healed them with His word. దేవుని యొక్క వాక్కులో శక్తి ఉన్నది. There is power in the word of the Lord. వారికున్న వ్యాధులు ఏది ఉన్నప్పటికైనా దేవుడు తన వాక్కు ద్వారా వారిని బాగు చేసి ఉన్నాడు. Whatever was their sickness, but the Lord, when He sent forth His word, with His word and the power therein was, He healed them. ఈ కార్యమును కొత్త నిబంధన కాలంలో ప్రభువైన యేసుక్రీస్తు దినముల యందు ఒక శతాధిపతి కూడా ఆయన మాటలలో ఒక విడుదల ఉంది, ఆయన యొక్క మాటల యందు శక్తి ఉన్నదని విశ్వసించి యేసు ప్రభుతో చెప్పి ఉన్నాడు, నీ మాట సెలవిస్తే చాలు, నా దాసుడు అతడు స్వస్థత పొందుకుంటాడు అని ఇక్కడ శతాధిపతి కూడా తెలియపరుస్తున్నాడు. Here we see a similar thing that took place when Jesus Christ was on this earth, when a centurion approached him and when he asked for the healing of his son, then he believed that truly there is power in the word of the Lord, and he asked the Lord to speak a word so that his son shall be healed. మత్తయి సువార్త 8వ అధ్యాయము 5వ వాక్యం నుండి మనం చదువుకుంటూ వచ్చినట్లయితే ఈ కార్యములన్నీ మనం చదువుతున్నాం. When we read from the book of Matthew chapter 8 verse 5 onwards, we can read all these things. శతాధిపతి యొక్క దాసుడు ఇక్కడ పక్షవాయువుతో కనబడుతున్నాడు. The servant of that centurion, he was with leprosy. అయితే తాను చెప్పి ఉన్నాడు, ప్రభువా నీవు నా యొక్క ఇంటికి రావడానికి నేను తగిన వ్యక్తిని కాదు, నీవు మాట మాత్రము సెలవిస్తే చాలు, నా దాసుడు స్వస్థత పొందుతాడు అని దేవుని పట్ల తాను ఒక విశ్వాసముతో ఇటువంటి యొక్క మాటను పలికి ఉన్నాడు. The centurion, he went to our Lord Jesus Christ and he said unto him, Lord, I am of no worth for you to come into my house, but Lord, just speak a word, and that is much powerful to heal my servant. And he had this utmost faith in him. 8వ వచనమునందు ఇక్కడ ఆ యొక్క శతాధిపతి అడిగిన యొక్క కార్యమును మనం చూస్తున్నాం. And in verse number 8 we can see and read the thing that the centurion asked for. మాట మాత్రము సెలవిమ్ము. Lord, give your word alone. 13వ వచనమునందు ఆ వ్యక్తి స్వస్థత పొందుకున్నట్లుగా మనం చూస్తున్నాం. And in verse 13 we see that servant, he received healing. దేవుని యొక్క నామముకు మహిమ కలుగును గాక. Glory be to the holy name of the ఇక్కడ Lord. దేవుడు తన వాక్కును పంపించి పరిపూర్ణమైన ఒక స్వస్థతను అనుగ్రహించి ఉన్నాడు. Here the Lord has sent forth His word and He gave him a perfect healing. కాబట్టి మనము దేవుని యొక్క వాక్కులో శక్తి ఉన్నది అని మనం విశ్వసించాలి. Therefore we have to believe that there is power in the word of the Lord. యేసు ప్రభు తన నోరు తెరిచి తన వాక్కును పంపి ఆ పక్షవాయువు గల వ్యక్తికి స్వస్థతనిచ్చి ఉన్నాడు. Lord Jesus Christ, He spoke a word and He sent that word to that servant and He healed that servant who was sick with యెషయా leprosy. గ్రంథము 44వ అధ్యాయము 26వ వచనమునందు మనం చదివినప్పుడు In book of Isaiah chapter 44 and verse 26 when we read, ఇక్కడ దేవుడైన యెహోవా చెబుతున్నాడు, నా యొక్క సేవకుని యొక్క మాటను నేను రూఢిపరుస్తానని ఆయన చెబుతూ ఉన్నాడు. here the Lord says, I shall make sure the word of my servant. నా సేవకుడైన వ్యక్తి అని చెప్పినప్పుడు ఒకటి దైవ సేవకుల్ని బయలుపరుస్తుంది, రెండవది దేవుని బిడ్డలందరినీ కూడా చూపిస్తున్నది. When we speak about the servant, then it shows one or the saints of the Lord, and secondly a child of God. నా సేవకుని మాటను నేను రూఢిపరుస్తాను. I will confirm the word of my నా servant. సేవకుడు ఏదైతే నోటి నుంచి పలుకుతాడో దాన్ని నేను సఫలపరుస్తాను. Whatever my servant speaks out of his mouth, that will I fulfill. కాబట్టి మనము దేవుని యొక్క దాసులమై ఉన్నాము. Therefore we all are the servants of God. మీరు దేవుణ్ణి సేవించే దేవుని దాసులై ఉన్నారు. You are also a servant who serves your Lord. కాబట్టి మీ నోటి మాట అనేది దేవుడు రూఢిపరుస్తాడు. Therefore your Lord shall bring to fulfillment and He shall confirm the word of your mouth. నీవు ప్రార్థన చేసి ఏదైతే ముగించి ఇది ప్రభువా నెరవేర్చుము అని నువ్వు అడగాలి. అప్పుడు దేవుడు నీ నోటి మాటను రూఢిపరుస్తాడు. You have to pray aloud and ask, Lord, this is my concern and please fulfill it. Then the Lord will surely confirm your word. విశ్వాసముతో నువ్వు దేవుణ్ణి అడగాలి. With faith you need to ask the Lord. ఆయన యొక్క నోటి మాటల యందు శక్తి ఉన్నది. Because there is power in the word of His mouth. అలాగనే నా సేవకుని యొక్క నోటి మాటను కూడా నేను రూఢిపరుస్తాను. Also He has spoken, I shall confirm the word of my తన servant. దాసుని యొక్క నోటి మాటలో కూడా దేవుడు శక్తి ఉన్నదని అలాగ తెలియపరుస్తున్నాడు. The Lord reveals and proves that there is power even in the word of His servant. జకరియా
జకర్యా గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనమునందు మనం చదివినప్పుడు When we read from book of Zechariah chapter 1 and verse 6, నా ప్రవక్తల యొక్క మాటలు నేను నెరవేర్చలేదా అని ఈ వాక్యంలో చూస్తున్నాం. here we read, didn't I bring to success and fulfillment the word of my prophet? దేవుడు తన ప్రవక్తల యొక్క మాటను నెరవేర్చి ఉన్నాడు. The Lord had confirmed the word of this prophet. దేవునికి నా మహిమ కలుగును గాక. Praise be to the holy name of the Lord. అలాగనే దేవుని యొక్క దాసుల యొక్క మాటను రూఢిపరచువాడై ఉన్నాడు. ఆయన ప్రవక్తల యొక్క మాటను రూఢిపరచువాడై ఉన్నాడు. Likewise, the Lord is the one who shall confirm the word of his servant and also the word of ఒక his నిమిషము prophet. అందరం కూడా చేతులు పైకెత్తి For 1 minute, let us all lift our hands. నీ నోటి నుంచి ఏదైతే నువ్వు పలుకుతావో నీ దేవుడు దాన్ని రూఢిపరచగోరుతూ ఉన్నాడు. Whatever you desire to speak out of your mouth, the Lord desires to వ్యాధిని నీవు గద్దించాలని నీ నోటి మాట నుంచి నువ్వు దాన్ని గద్దించినట్లయితే ఆ నోటి మాటను దేవుడు నెరవేరుస్తాడు. When you are determined to rebuke that sickness that is in you, then the Lord shall bring to fulfillment and he shall confirm your words that you ఏ speak out. కార్యము నిమిత్తమై నీవు ఇప్పుడు ఆజ్ఞాపిస్తున్నావో నీ నోటి మాటను దేవుడు ఆయన రూఢిపరచబోతూ ఉన్నాడు. Concerning whatever things now you are going to command, according to that word, the Lord is going to confirm it and do it. ఎంతమంది ఈ కార్యమును మీరు విశ్వసిస్తున్నారు? How many of you all believe this word? అటువంటి వారు మీ కుడి చేతిని పైకెత్తి ఆజ్ఞాపించండి. Such ones, lift up your right hand and command it. విశ్వాసముతో నువ్వు ఆజ్ఞాపించినట్లయితే If you command by faith, దేవుడు దాన్ని అలాగనే దాన్ని సఫలపరుస్తాడు. as you have spoken, the Lord shall do as it is. ఎవరు కళ్ళు తెరవద్దు, No one should open your అందరు eyes. కళ్ళు మూసుకొని Let us all close our eyes. విశ్వాసముతో దేవుణ్ణి అడుగుదాం గాక. With faith, let us ask the Lord. ఏ కార్యము నీవు రూఢిపరచబడాలని నోటి ద్వారా నువ్వు చెబుతావో అదే కార్యము ప్రభు ఉన్నట్టుగానే దాన్ని రూఢిపరచబోతున్నాడు. Whatever thing that you desire to be confirmed, and when you speak out that word, the Lord desires and He is sure that He is going to confirm it and do it and fulfill it. ఇప్పుడు అందరం చేతులు పట్టుకుందాము. Now let us all hold each other's hands. విశ్వాసముతో అడగండి. With faith, let us ask. ప్రభువా ఈ కార్యమును నువ్వు సఫలము చేయండి అని నువ్వు అడిగినట్లయితే దేవుడు నీ నోటి వాక్కును ఆయన సఫలము చేస్తాడు. When you ask the Lord, Lord, fulfill this thing of mine, as you have spoken, the Lord shall do it. హల్లెలూయా, హల్లెలూయా. నీ కార్యమును ఆటంకపరిచే శత్రువు పారిపోతూ ఉన్నాడు. The enemy who is obstructing your work, he is fleeing away. నీవు నోటి నుంచి పలికిన దానికి దేవుడు ఆమేన్ చెబుతూ ఉన్నాడు. Whatever you have now spoken in the presence of the Lord out of your mouth, the Lord has said amen to all these things. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. దేవునికి అసాధ్యమైనది ఏదియో లేదు. దేవునికి అసాధ్యమైనది ఏదియో లేదు. నీవు నమ్మిన ఆయనే సమస్తమును అందరూ చేతులు పైకెత్తి చప్పట్లు కొట్టి ఆనందించడం గాక. ఆయనే సమస్తమును చేయువాడు. దేవునికి దేవునికి స్తోత్రం. Praise be to the Lord.
కర్ర అది దేవుని యొక్క మాటల యందు శక్తి ఉన్నది అనే అంశాన్ని చూపిస్తుంది. The rod speaks about a thing that there is power in the word of the Lord. నాలుగవదిగా కర్ర అని చెప్పినప్పుడు ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 5వ వచనం నందు ఇక్కడ 4వ అంశాన్ని చూస్తున్నాం. When we read about the fourth thing, when we turn our Bibles to book of Revelation chapter 12 verse 5, here we read about the fourth thing that the rod typifies. And she brought forth a man-child who was to rule all nations with a rod of iron, and her child was caught up unto God and to his throne. సమస్త జనములను ఇనుప దండంతో ఏలనై ఉన్న ఒక మగ శిశువునము కనుక ఆమె శిశువు దేవుని యొద్దకును ఆయన సింహాసనం యొద్దకును కొనిపోబడిను. దేవుని యొక్క నామముకు మహిమ కలుగును గాక. Glory be to the holy name of the Lord. ఇక్కడ సమస్త జనములను ఇనుప దండముతో ఏలనై ఉన్న ఒక మగ శిశువు గురించి మనం చదువుతున్నాం. Here we read about a man-child who is to rule all the nations with a rod of iron. ఇక్కడ ఇనుప దండము అని రాయబడి ఉన్నది. Here it is mentioned a rod of iron. దేవునికి స్తోత్రం. Praise be to the Lord. ఇక్కడ నాలుగవదిగా కర్ర, దండము లేక కర్ర అని చెప్పినప్పుడు ఇది ఏలుబడిని చూపిస్తున్నది. Fourthly, when we speak about a rod, then it shows dominions. మనకు ఒక ఏలుబడి అనేది దేవుడు భూమి మీద ఇచ్చి ఉన్నాడు. తర్వాత దినముల యందు రాబోయే కాలములో కూడా ఏలుబడిని ప్రభు మనకి ఇచ్చి ఉన్నాడు. The Lord has given us a ruling and a dominions on this earth, and not only that, He is also going to give us a dominions and a ruling in the world that is to come. నీవు ఏలుబడి చేసే స్థానమునకు దేవుడు నిన్ను పెట్టి ఉన్నాడు. The Lord has set you in a position where you are going to rule. అవి నిన్ను ఏలుబడి చేసే స్థానంలో నిన్ను పెట్టలేదు. But the Lord has not set you in a position to be ruled by it. ఎప్పుడు అయితే నీవు రక్షణ పొంది బాప్తిసం తీసుకొని క్రీస్తును ధరించి ఉన్నావో అప్పుడు దేవుడు నీకొక ఏలుబడిని ఇచ్చి ఉన్నాడు. The time when you were saved and when you baptized, that was the time when God has given you this dominions. ఏలుబడి అనేది అది ప్రతి ఒక్కొక్కరికి ఒక అధికారంగా ఇవ్వబడి ఉన్నది. This reignship, it is given as an assertiveness to everyone. నీవు అన్య ఆత్మల చేత ఏలుబడి చేయబడకూడదు. నీవు వాటిని ఏలువాడిగా కనబడాలి. You shall not be ruled and be subdued by the evil and the strange spirits, but you shall rule over them. దేవుని స్తోత్రం. Praise be to the Lord. ఈ దినాలలో దేవుని బిడ్డలను ఏలుబడి చేసే కొన్ని కార్యాలు పరిశుద్ధ లేఖనముల యందు ఎన్నో మనం చూస్తున్నాం. Nowadays we read about many things from the Holy Bible, the things that rule over the children of God. దానిలో ఒకటి అవిశ్వాసము, రెండవది నిద్ర అయి ఉన్నది. One among them is unbelief, and the second thing is sleep. ఈ దినాల్లో చాలా మందికి ఇక నిద్ర అనే ఆత్మ ఎక్కువగా ఏలుబడి చేస్తుంది. Nowadays, upon many people, the spirit of sleep and slumber is ruling. వయసు అయిపోయిన వారు యవన కాలంలో ఉన్న తల్లిదండ్రులు ప్రయాసపడిన వారిగా సంఘములో మనం చూస్తున్నాం. We could see the elderly parents who have striven a lot in their youthful age. ఇప్పుడు వారికి వయసు అనేది గతించిపోయినది కాబట్టి వారిని మనము ఇబ్బంది పెట్టలేము. వారి మనసాక్షిని బట్టి వారు నడుచుకుంటున్నారు. Not because they are past their age, we cannot cause inconvenience to them, and we have to leave them alone. ఆరోగ్యముగాను బలముగా ఉన్నవారు కూడా నిద్రను జయించలేని స్థితిలో ఉన్నారు. But even the healthy, the fit, and the mighty, even they are not able to overcome this. మందిరములో రాత్రికాల సమయములందు రాత్రంతా ఇక్కడ ప్రార్థన జరుగుతున్నది. నువ్వు ప్రార్థనకు రావడం లేదు, ఇంట్లో నువ్వు మంచిగా నిద్రపోతూనే ఉన్నావు. అలా ఎర్లీగా పడుకొని త్వరగా లేచి మందిరంకి వద్దాము అనే ఒక తలంపు లేని వ్యక్తిగా నువ్వు కనబడుతున్నావు. In the church, the all-night prayers are going on, but you are a person who is not participating in the all-night prayers, but you're going back to your house and you're sleeping, and you do not have that thought or revelation or concern that I have to come back early to the church. ఆరాధన 8:30కు అన్నప్పుడు ఇంటిలో 8:30 వరకు పడుకునే వారి విశ్వాసులు కూడా మనం చూస్తున్నాం. When the worship starts at 8:30, then there are believers who still are sleeping at 8:30. సంపూర్ణమైన ఆరాధన నువ్వు చేయకుండా ఉన్నట్లయితే ఈ వారమంతా కాపుదల నీకు నీ ఇంటికి ఎలాగ ఉంటుంది? If you do not do a complete kind of worship, then how would you have the preservance of the Lord with you? దేవుడు రాళ్లతో కూడా తనకు ఆరాధన జరిపించుకుంటాడు. The Lord is mighty enough to cause the stones to do worship to Him.
జంతువులు, అరణ్యంలో ఉన్న మృగములు, జంతువులు, పక్షులు ద్వారా కూడా తనకు మహిమను తెచ్చుకుని వాడై ఉన్నాడు. The Lord is the one who takes glory from the worship of the beasts, the wild animals that are in the wilderness. అవన్నీ దేవునికి ఆరాధన చేస్తూనే ఉన్నవి. All these creatures, they are continuously worshiping the Lord. దేవదూతలు కూడా దేవునికి ఆరాధన చేస్తూనే ఉన్నారు. Even the angels of the Lord, they are worshiping the Lord. ఇలాగున ఆత్మ లేని జీవులు దేవునికి ఆరాధన చేసే విషయంలో ఉదయకాలం లేచి ఆరాధన చేస్తున్నప్పుడు వాటికి అటువంటి ఒక జ్ఞానం ఉన్నప్పుడు నీకు మనకు ఎటువంటి జ్ఞానం ఉండాలి? When these spirits, these creatures who do not possess a spirit are disciplined in order to wake up and worship the Lord right from the morning even till the end of the day, then you, how much determination and how much knowledge should you possess? ఇలాగున నీవు నిద్రను జయించకుండా ఒకవేళ ఉన్నట్లయితే అదే నీకు శత్రువుగా మారిపోతుంది. దేవుని యొక్క రాకడలో నువ్వు విడవబడతావు. Therefore, if you do not have this experience of overcoming the spirit of sleep and slumber, then death shall take over you and you will be left off at the coming of the Lord. కొంతమంది వారు ఆహారాన్ని జయించలేని వారిగా ఉంటారు. Some people, they will be unable to overcome food. ఆదివారము మందిరంకి వస్తున్నప్పుడు కూడా వారు ఏదో అల్పాహారము తీసుకొని వస్తూ ఉన్నారు. Even on Sundays, when they come to the church for worship, they take a little food and they come to the worship. పత్రికలు మనకు బోధిస్తున్నాయి వారి యొక్క కడుపు వారి దేవుడై ఉన్నాడు అని బోధిస్తున్నాయి. The epistles teach us that their belly is their God. ఆరోగ్యము సరి లేకుండా నువ్వు తిన్నను పర్వాలేదు, ఆరోగ్యముగా ఉండి బలముగా ఉండి నీవు ఆహారము తీసుకున్నట్లయితే నువ్వు ఆకలిని జయించలేని వ్యక్తిగా ఉన్నావు. If you are not doing well in your health, then it is okay for you to have food. But even if you're fit and healthy, and if you take food, then you are in a state wherein you are not able to overcome that ఇలాగున experience. అన్య ఆత్మల చేత నువ్వు జయించబడుతూ ఉన్నట్లయితే నువ్వు దేవుని యొక్క రాజ్యంలోనికి ప్రవేశింపజాలవు. Therefore, if you are continuously being overcome by the strange spirits, then you cannot step in the kingdom of God. ఇటువంటి పలు రకములైన అన్య ఆత్మలను నువ్వు జయించాలి, వాటిని నీవు ఏలుబడి చేయాలి. You have to overcome various kinds of strange spirits and you have to rule over them. దేవుని యొక్క నామముకు మహిమ కలుగును గాక. Praise be to the holy name of the Lord. మత్తయి సువార్త 25వ అధ్యాయం వైపు మన గ్రంథాన్ని తెరిచినప్పుడు When we turn our holy Bibles to Gospel of Matthew, chapter 25, ఇక్కడ బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు, తర్వాత పెళ్లి కుమార్తె, మూడు గుంపులు గల వారిని చూస్తున్నాం. here we see three groups of people. One is the wise one, the second group is the foolish virgins, and third one, it is the Lord. బుద్ధిగల కన్యకలు అని వారు చెప్పబడి ఉన్నది. వారు తర్వాత బుద్ధి లేని వారు, వీరు అందరూ కూడా కునికి నిద్రించినట్లుగా వాక్యం మనకు బోధిస్తుంది. We read in the word of the Lord that both the wise virgins and also the foolish ones, they were given to slumber and they slept. అది 5వ వచనమునందు మనం చదువుతున్నాం. We read this in verse number 5. ఇలాగున వారు నిద్రను జయించలేని వారిగా ఉన్నారు. Therefore, they were in a state not able to overcome the spirit of slumber. కొంతమంది బయట పాస్టర్స్ బోధిస్తారు, బుద్ధిగల కన్నికలుగా ఉండాలని బోధిస్తారు. అలాగటి కూడా తప్పు. అలా బుద్ధిగల కన్నికలుగా ఉండటం కూడా అది కూడా ఒక సోమరితనమై ఉన్నది. బుద్ధిగల కన్నికలుగా మనం ఉండకూడదు. పెళ్లి కుమార్తె యొక్క స్థానంలో మనం ఉండాలి. Some pastors outside, they preach that yes, we shouldn't be as the foolish virgins, but we have to be as the wise virgins. I say even this thing is wrong. We have to be like the bride of Christ. వీరు ఇక్కడ బుద్ధి లేని కన్నికలు అన్నప్పుడు చెయ్యి విడువబడ్డ వారై ఉన్నారు. When we speak about the foolish virgins, they are the ones who are left behind. బుద్ధిగల కన్నికలు అంటే వారు హతసాక్షులుగా, శ్రమల కాలంలో చనిపోయిన హతసాక్షులుగా కనబడుతున్నారు. And the wise virgins, when we speak about them, they are seen as martyrs who were left to die in the period of tribulation. వీరు పెళ్లి విందుకు పోయారు అని మనం చూస్తున్నాం. We see that they went to the wedding ceremony. పెళ్లి విందుకు పోయారు అన్నప్పుడు పెళ్లి కుమార్తె అక్కడ ఉన్నది, పెళ్లి కుమారుడు ఉన్నాడు గదిలో అని అర్థం చేసుకోవాలి. When it is said that they have been to the wedding ceremony, then that shows forth in that wedding ceremony, in that banquet hall, there is the bride and also the groom. వీరు పెళ్లి విందులోనికి వెళ్ళారే గాని పెళ్లి కుమార్తె స్థానముకు వెళ్ళలేకపోయి ఉన్నారు.
వారు ఎవరంటే బుద్ధిగల కన్నికలని వారికి ఒక మంచి మాట ఉన్నప్పటికైనా వారు పెళ్లి కుమార్తె యొక్క స్థానముకు వారు వెళ్ళలేదు, విందుకు మాత్రమే వెళ్ళి ఉన్నారు. These wise virgins, they were able to enter the banqueting hall only, but they were not able to go to that position and meet the bride of the church. పెళ్లి కుమార్తె యొక్క స్థానము అని చెప్పినప్పుడు వీరు అన్య ఆత్మలను జయించి వారు సమస్తమును కూడా విజయము పొంది సమస్తము పైన వారు క్రీస్తుతో వివాహము చేయబడిన వారే పెళ్లి కుమార్తె యొక్క స్థానమై ఉన్నది. When we speak about the state of position of the bridal church, that shows that they are the ones who have overcome all things of the world and they are now joined together with the group. విందు కొరకు వెళ్ళి ఉన్నారు అన్నప్పుడు వివాహము అయిపోయి ఉన్నది. But when they went only for the wedding or the banqueting, then that shows the wedding is done. రక్షణ పొంది బాప్తిసం తీసుకున్నప్పుడు క్రీస్తుతో మనకు ప్రధానము చేయబడి ఉన్నది. When we are saved and when we are baptized, then we are espoused unto Christ. ఆయన మధ్యాకాశంలో ప్రత్యక్షమైనప్పుడు రహస్య రాకడలో ఎవరైతే ఎత్తబడుతున్నారో వారే పెళ్లి కుమార్తె ఉన్నది. వారికి వివాహము అన్నది ఆత్మీయమైన వివాహము దేవునితో మధ్యాకాశంలో జరగబోతున్నది. But when Christ appears in the mid-air, the ones who go to meet him, they are the bride, and unto them there is marriage fixed with that group. క్రీస్తుతో కూడా మధ్యాకాశములో ఏంటి వివాహము జరుగుతున్న స్థానముకు నువ్వు వెళ్ళాలి అన్నట్లయితే, అనగా రహస్య రాకడలో నువ్వు ఎత్తపడాలి అన్నట్లయితే భూమి మీద అన్య ఆత్మలను నువ్వు జయించాలి. ఆ అన్య ఆత్మలు నిన్ను జయించకూడదు. For you to be raptured at the coming of the Lord, and in that rapture in the mid-air, for you to be wedded with your husband, that is Christ, you have to overcome all these strange spirits on this earth. But if you are not able to overcome all these strange spirits on this earth, you cannot be చిన్న taken. చిన్న కార్యాలు ఏదైతే ఉన్నాయో వాటి ద్వారా నువ్వు జయించబడవద్దు. వాటిని మీరు జయించే స్థానంలో ఆ స్థానంలో ఎల్లప్పుడూ ఉండాలి. అదే దేవుని బిడ్డలకు ఉండే లక్షణమై ఉన్నది. You shouldn't be subdued or overcome by the strange spirits that are in this world, but you need to overcome them, and only then you shall be joined to Christ. చిన్న ఆడంబరమును నువ్వు జయించలేకపోతున్నావు. You are not able to overcome a small adorning. ఒక చిన్న అలంకరణ నువ్వు జయించలేకపోతున్నావు. You are not able to overcome a small adorning. ఒక అల్పమైన ఒక డ్రెస్సును నువ్వు జయించలేకపోతున్నావు. You are not able to overcome a small dress. అన్య ఆత్మలను మన మీద ఏలుబడి చేసేటట్లుగా అలా దిగజారిపోకూడదు. పరిశుద్ధాత్మిక అభిషేకం పొందుకున్నాం కాబట్టి వాటిని మనము జయించాలి. మనము వాటిని ఏలుబడి చేసే స్థానములో దేవుడు మనల్ని నిలబెట్టి ఉన్నాడు. We should not drift into the depths of not being able to overcome these strange spirits, but by the anointing of the Holy Spirit, we have to overcome these strange spirits, and the Lord has set a position for us. That is the position of the bride. దేవుని యొక్క నామముకు మహిమ కలుగును గాక. Praise be to the holy name of the Lord. ఐదవదిగా కర్ర అని చెప్పినప్పుడు అది నిర్గమాకాండము 17వ అధ్యాయము 9 నుంచి 11 వాక్యాల వరకు మనం చదివినట్లయితే ఇక్కడ ఐదవదిగా కర్ర గురించి మనం చూస్తున్నాం. In book of Exodus chapter 17 and verse 9, here we read about the fifth point that the Lord typifies. ఇక్కడ ఐదవది కర్ర అని చెప్పినప్పుడు ప్రార్థనా జీవితాన్ని బయలుపరుస్తుంది. Fifthly, the thing that the Lord typifies is a life of prayer. మోషే చేతితో కర్రను పట్టుకొని ఆయన కొండ మీదకి వెళ్ళి ఉన్నాడు. Moses, taking hold of that rod in his hand, he went up the mount. అహరోను హూరు మోషే కూర్చోడానికి ఒక రాయిని తీసుకొచ్చి వేసి ఉన్నారు. మోషే రాయి మీద కూర్చొని ఉన్నాడు. And Aaron and Hur, they both went and they arranged a stone for Moses to sit upon. ఇప్పుడు మోషే తన చేతులను పైకెత్తినప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు గెలిచి ఉన్నారు. మోషే తన చేతిని దించినప్పుడు అమాలేకీయులు గెలిచి ఉన్నారు. Now when Moses stretched forth and lifted up his hand to the air, then Israelites they prevailed, and when he descended his hand down, then the Amalekites prevailed over the ఇక్కడ Israelites. మోషే కర్ర పట్టుకొని చేతులు పైకెత్తడము ప్రార్థనా జీవితాన్ని బయలుపరుస్తుంది. Here this sign of Moses holding the rod in his hand and lifting up into the air. 17వ అధ్యాయము 9వ వచనం నుండి చదవండి తెలుగులో. Let us read from book of Exodus chapter 17 and verse 9 మోషే onwards. యెహోషువతో మన కొరకు మనుషులను ఏర్పరిచి వారిని తీసుకొని బయలు వెళ్ళి అమాలేకులతో యుద్ధము చేయము. రేపు నేను దేవుని కర్రను చేత పట్టుకొని ఆ కొండ శిఖరం మీద నిలిచేదనను.
యెహోషువ మోషేతో తనతో చెప్పినట్లు చేసి అమాలేకులతో యుద్ధమాడిను. మోషే అహరోను హూరు అను వారు ఆ కొండ శిఖరం ఎక్కిరి. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలిచిరి. మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలేకీయులు గెలిచిరి. మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకొని వచ్చి అతడు దాని మీద కూర్చున్నట్టుకై దాన్ని వేసిరి. అహరోను హూరులు ఒకడు ఈ ప్రక్కను ఒకడు ఆ ప్రక్కను అతని చేతులు ఆదుకొనగా. చాలు, దేవునికి స్తోత్రం. Praise be to the Lord. ఇక్కడ దేవుని కర్ర చేత పట్టుకొని ఆ కొండ శిఖరం మీద నిలిచి ఉన్నాడు. Here Moses, who held that rod of God in his hand, and he stood upon that summit of the hill of God. అమాలేకీయులను నువ్వు జయించాలి అన్నట్లయితే ప్రార్థన అనేది నీకు అవసరమై ఉన్నది. For you to overcome Amalek and all his people, then you require a prayer. మొదటి తిమోతిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనమునందు మనం చదివినప్పుడు పరిశుద్ధమైన చేతులను ఎత్తి మీరు దేవునికి ప్రార్థన చేయండి అని లేఖనం మనకు బోధిస్తుంది. The scripture teaches us that in 1 Timothy chapter 2 and verse 8, you have to lift up your holy hands and you have to praise and worship your ఈ Lord. దినములందు ప్రత్యేకమైన ప్రార్థనలు ఆగిపోయి ఉన్నవి. Nowadays, the special prayers have come to an end. కుటుంబంలో కూడా ప్రార్థనలు ఆగిపోయి ఉన్నవి. Even the prayers in the families have come to the end. ఇలాగున నీవు ప్రార్థనలు అనేది చేయకుండా ఆ ధూపము వేయకుండా ఇంట్లో నువ్వు ఆపివేసినట్లయితే నీ ఇల్లు ఒక చీకటిగా మారిపోతుంది. In this way, if you do not pray in your homes and or if you stop the incense that you burn on the altar, then your prayer life will also నీ stop. కుటుంబములో నుంచి నువ్వు చేసే ప్రార్థనలు దేవుని సన్నిధానంలోనికి వెళతాయి అని పరిశుద్ధ లేఖనంలో చదువుతున్నాం. In the Holy Scriptures, we read that all the prayers that you do from your house and among your family, these will go and reach the Lord. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయము 4వ వచనమునందు మనం చదివినప్పుడు May we read from Acts of the Apostles chapter 10 and verse 4. ఇక్కడ దేవుని సన్నిధానంలోనికి ప్రార్థనలు వెలుచున్నట్లుగా ఈ లేఖనంలో మనం చదువుతున్నాం. Here we see that the prayers are reaching the presence of God. అలాగనే ప్రకటన గ్రంథము 8వ అధ్యాయము 4వ వచనంలో కూడా ప్రార్థనలు దేవుని సన్నిధానంలోనికి వెళ్తాయని అక్కడ కూడా మనం చదువుతున్నాం. Also in the book of Revelation chapter 8 and verse 4, we read our prayers go and reach the house of the Lord. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయము 4వ వచనము, ప్రకటన గ్రంథము 8వ అధ్యాయము 4వ వచనము, ఈ రెండు లేఖనముల యందు ప్రార్థనలు దేవుని సన్నిధానమునకు వెళ్తాయని మనం చదువుతున్నాం. In Acts of the Apostles chapter 10 and verse 4 and book of Revelation chapter 8 and verse 4, in both these places we read that our prayers will reach the presence of God. కాబట్టి నువ్వు చేసే ప్రార్థనలు అవి భూమి మీద ఉండవు, భూ సంబంధమైనది కాదు, అది పరలోక సంబంధమైనది. Therefore the prayers that you do on this earth, they are not earthly, but your prayers, they are heavenly. కాబట్టి అవి దేవుని సన్నిధానంలోనికి చేరుతాయి. Therefore they'll reach the presence of God. కాబట్టి మనందరం కూడా విశ్వాసముతో ప్రార్థించే విషయంలో నా ప్రార్థన ఇది భూమి మీద ఉండదు, దేవుని సన్నిధానంకి వెళ్తుంది అని విశ్వాసముతో మనం ప్రార్థన చేయాలి. Therefore whenever we pray, we need to have that faith within us. While praying, we have to say that my prayer shall not abide in this earth, but my prayer will go and reach the presence of God in heaven. ఇలాగున మనం ప్రార్థన చేసినప్పుడు మన జీవితాన్ని దేవుడు అంగీకరిస్తాడని హెబ్రీ పత్రికలో మనం చూస్తున్నాం. In this way, when we pray and offer prayer unto the Lord, then will the Lord accept our prayer. Just we read an epistle of Hebrews. హెబ్రీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనమునందు ఇక్కడ యేసుక్రీస్తు ప్రార్థన చేసి ఉన్నాడు కాబట్టి దేవుడు ఆయన అంగీకరించాడు. అలాగనే మనం ప్రార్థించినప్పుడు దేవుడు మనల్ని అంగీకరిస్తాడు. In Hebrews chapter 5 and verse 7, we read, when Jesus Christ prayed, the Father answered his prayer, and so also when we pray, he will answer our prayer. దేవుని స్తోత్రం. Praise be to the Lord. ఈ ప్రార్థనలే మనము శోధనలోనికి ప్రవేశించుకున్నట్లుగా అవి మనల్ని కాపాడుతాయి. Only these prayers will preserve us so that we do not enter the tribulation. ఈ దినాల్లో చాలా మంది ఏదో ఒక శోధనలో ఇరికించబడడానికి కారణం ఏమిటంటే వారికి ప్రార్థన లేదు కాబట్టి
శోధనలలో ఇరికించబడి తల్లడిల్లిపోతున్నారు. Nowadays, why is it that people are being trapped in the temptations? Because that they do not have any prayer in their lives, they are being trapped in these temptations. అందరి కుటుంబముల యందు ఒక ప్రార్థన ధూపం అనేది కనబడాలి. In the houses of everyone, there should be an incense of prayer. వ్యక్తిగత జీవితంలో కూడా ఒక ప్రార్థన అనేది కనబడాలి. Even in your personal life, you need to have a prayer. నీవు ఒక విరిగి నలిగిన హృదయముతో నువ్వు ప్రార్థన చేయాలి. అటువంటి యొక్క అనుభవంలోనికి నువ్వు కనబడాలి. అలాంటి అనుభవం లేకుండా కనబడకూడదు. You need to have this experience of praying with a broken and a contrite heart, and if you do not have that experience, you have to come to that experience. పిల్లలు, పెద్దవారు అందరూ కూడా దేవునికి రోధించే ఒక ప్రార్థన అనేది వారిలో కనబడాలి. ఆ విధంగా నీ కుటుంబం అనేది ప్రార్థనా దీపము నీ కుటుంబంలో ఉన్నట్లయితే శోధనలోనికి ప్రవేశింపబడకుండా నీవు నీ ఇంటి వారు కాపాడబడతారు. Both the young and the old, they need to have this experience of praying. Only when they light that lamp of prayer in their houses, they can receive a life of prayer, and they will be able to overcome the temptation. అందరి కుటుంబముల యందు ఒక ప్రార్థన ధూపం అనేది ఉండినట్లుగా ఒక నిమిషము అందరం ప్రార్థన చేద్దాము. For 1 minute, let us all pray such that every family has a అంగలార్పు యొక్క విద్య అది మీరు నేర్చుకోవాలి. మీ పిల్లలలో కనబడాలి. the art of praying with tears, you have to learn it, and you must also teach your children. లేకపోయినట్లయితే శోధనలోనికి మనం ప్రవేశిస్తాము. Otherwise, you will enter into temptation. ఒక నిమిషం అందరం కూడా చేతులు పట్టుకొని ప్రార్థన చేద్దాము. For 1 minute, let us all hold each other's hand and pray. ప్రతి ఒక్కొక్కరి యందు అంగలార్పు యొక్క విద్య అనేది కనబడినట్లుగా దేవుణ్ణి అడుగుదాము. Each and every person's experience, let us ask the Lord. విరిగి నలిగిన హృదయముతో దేవుని సన్నిధానములో కనబడదాము గాక. Let us be seen in the presence of the Lord with a broken and a contrite heart. అందరూ విరిగి నలిగిన హృదయముతో దేవుని సన్నిధానములో కనబడదాము గాక. With a broken and a contrite heart, let us be seen in the presence of ఆయన the Lord. కన్నీళ్లతోను మహారోధనతో ప్రార్థించి ఉన్నాడు. He is praying with tears and with a great shout. అందరి ఇళ్లలో అటువంటి ధూపం ఉండాలి. In each one's house, there should అప్పుడే be నువ్వు an incense. శోధనలోనికి ప్రవేశింపవు. Only then you will not fall into నీ పిల్లలు temptation. శోధనలోనికి ప్రవేశింపరు. Your children will not fall into నీ temptation. యవనులు శోధనలోనికి ప్రవేశింపరు. Your youth shall not fall into నీ temptation. పెద్దవారును శోధనలోనికి ప్రవేశింపరు. Your old will not fall into ఆ temptation. ప్రార్థనే నిన్ను నీ ఇంటి వారిని కాపాడుతుంది. That prayer itself shall protect and preserve you and your family. అందరం కూడా దేవుణ్ణి అడుగుదాము గాక. Let us all ask the Lord ఒక together. 2 నిమిషాలు ప్రార్థన చేయండి. For 2 minutes, let us pray. 2 నిమిషంలో అభిషేకం కలిగిన వారు అన్య భాషలో మాట్లాడి ప్రార్థించండి. For 2 minutes, all those who are anointed, let us speak out in thanks and praise. అందరి కుటుంబాలలో ఈ ధూపం ఉండాలి. In each one's house, you need to have అప్పుడే the incense. శత్రువు పారిపోతాడు. Only then will the enemy అప్పుడే flee. శత్రువు పారిపోతాడు. Only then will the enemy flee away. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ దేవుడు నిన్ను అడుగుచూ ఉన్నాడు. Your Lord is asking you. ఆరంభంలో కనబడిన కన్నీటి ప్రార్థన ఎక్కడా అని నిన్ను అడుగుచూ ఉన్నాడు. He's asking you, where is your tears and prayer that you had in your నూతన beginning? పరచబడదము గాక. Let us be renewed. నూతన పరచబడదము గాక. Let us be renewed. అభిషేకం ద్వారా నూతన పరచబడండి. Be renewed by the anointing. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన ఆత్మ నిన్ను కమ్ముకుంటుంది. The spirit of prayer is encompassing you. ప్రార్థన ఆత్మ నిన్ను ఆవరిస్తూ ఉన్నది. The spirit of prayer is enshadowing you. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆమేన్. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. అందరూ చేతులు పైకెత్తి ఒక 10 స్తోత్రములు చదువుదాము. దేవుడు అటువంటి ప్రార్థన ఆత్మచేత మనల్ని నింపి ఉన్నాడని విశ్వసించి గాంభీర్యమైన స్వరముతో దేవాది దేవునికి స్తోత్రించేదము. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్. స్తోత్రం, 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 స్తోత్రం. దేవునికి స్తోత్రం. Praise be to the Lord. తర్వాత 6వదిగా
కర్ర అని చెప్పినప్పుడు లేవియా కాండము 27వ అధ్యాయము 32వ వచనందు ఇక్కడ 6వదిగా మనం చూస్తున్నాం. In book of Leviticus chapter 27 and verse 32, we read about the sixth thing which the rod typifies. గోవుల్లో గాని గొర్రె మేకల్లో గాని కోల క్రింద నడుచు వాటన్నిటిలో దశమ భాగము ప్రతిష్ఠితమగును. దేవునికి స్తోత్రం. Praise be to the Lord. ఇక్కడ కర్ర అని చెప్పినప్పుడు ఇది దశమ భాగమును చూపిస్తున్నది. When we speak about the rod here, it shows tithe. దశమ భాగం గురించి బ్రదర్ చెబుతున్నాడని ఎవరు తప్పుగా మీరు భావించవద్దు. Do not take it in other way that the brother is speaking about tithe. దేవునికి స్తోత్రం. Praise be to the Lord. ఇక్కడ కర్ర కొల్ల కర్ర అని చెప్పినప్పుడు దశమ భాగమును చూపిస్తున్నది. When we speak about the first rod, it shows forth tithe. అనేకులు దశమ భాగం విషయంలో నమ్మకంగానే ఉంటున్నారు. Many people in the manner of giving tithe, they are being ప్రభువు faithful. మిమ్మల్ని ప్రేమించి మీకు అనుగ్రహించిన దాంట్లో ప్రథమ ఫలమును ఇచ్చే విషయంలో నమ్మకంగా కనబడుతున్నారు. In the manner of giving to the Lord and giving the first fruits unto the Lord, you are being faithful. కొంతమంది విశ్వాసులు వారు దశమ భాగమును దేవుని యొక్క ఇంటికి తీసుకొచ్చి అర్పించేంత వరకు వారికి వచ్చిన శాలరీని కూడా ₹1 ఖర్చు పెట్టరు. అలాగిన ప్రతిష్టతో కూడా ఉండే విలువలసిన మనం చూస్తున్నాం. We can also see few believers who are so strict in their regime, even after getting their salary, without giving unto the Lord their tithe, they will not even take ₹1 out of their salary and spend it for other use. ఎందుకు మనం ప్రథమ ఫలాన్ని దేవుని ఇంటికి తీసుకొని వస్తున్నాము? Why are we bringing the first fruits that we receive and give it to the Lord as the first fruits? ఆదికాండం 3వ అధ్యాయము 17 నుంచి 19 వాక్యాల వరకు మనం చదివినప్పుడు సమస్తము నీవు భూమిలో నుండే పొందుకుంటున్నావు కాబట్టి దేవుని యొక్క ఆ యొక్క మొదటి ఫలము ఏదైతే ప్రథమ ఫలముగా ఉన్నదో అది నువ్వు దేవుని ఇంటికి తీసుకుని వస్తున్నావు. ఎందుకు అంటే సమస్తము నీవు భూమి నుంచే పొందుకుంటున్నావు కాబట్టి ఆ భూమి శపించబడిన ఆ యొక్క ఏదైతే కనబడుచున్నదో అది నీ ఇంటిలో నుంచి ఆ దోషం పోవడానికి నువ్వు దేవుని సన్నిధానమునకు ప్రథమ ఫలమును తీసుకొని వస్తున్నావు. In Genesis chapter 3 and verses 17-19, we read that whatever you receive it out of the earth, and that you receive as the first fruits. And why are you bringing these as first fruits unto the Lord? Because the earth is cursed. Your things that you receive from the earth that are cursed, and therefore you take these cursed things to the Lord. నీవు పొందిన యొక్క ఉద్యోగము భూమి నుండి పొందినదై ఉన్నది. The jobs that you received, that is the thing that you received out of this earth. నీవు తింటున్న యొక్క ఆహారము అది భూమి నుండి వచ్చినదిగా కనబడుచున్నది. Even the food you take, that is the fruits that you received out of this earth. నీవు ధరించే యొక్క వస్త్రమును అది భూమి నుండే వచ్చి ఉన్నది. Even the garments that you wear, they came out of this earth. ఆదాము ద్వారా భూమి శపించబడి ఉన్నది. And because of Adam, the earth was cursed. ఈ శపించబడినది అది నీ వద్దకు వస్తున్నది కాబట్టి ఆ శపించబడినది ఆశీర్వదించబడడానికి నీవు మొదటి భాగమును దేవుని ఇంటికి తీసుకొని వస్తున్నావు. Because all that you receive, you are receiving out of the earth that is cursed. Therefore, all the things that you are receiving are the cursed things. Therefore, out of that cursed thing, the first part you are taking it to the Lord, so as to convert that curse into a blessing. ఈ ప్రకటన అనున్నది అందరిలో కనబడాలి. This revelation should be seen in everyone. కొందరు దశమ భాగమును ఎందుకు ఇస్తున్నామని తెలియని వారిగా ఉంటారు. Some people are in a state not aware of why do we give tithes. అది అందరూ తెలుసుకోవాలి. Everyone should take knowledge. నేను పొందుకున్నది సమస్తము భూమి నుండే నేను పొందుకుంటున్నాను కాబట్టి దీని నిమిత్తమై నేను ప్రథమ ఫలమును దేవునికి అర్పించాలి అనేక సత్యమును గ్రహించిన వారిగా ఉండాలి. You need to be as a one who is aware of this truth, that all that I receive it out of the earth. Therefore, the first part I shall give it to the Lord. భూమి నుండి ఏదైతే సమస్తమును సంపాదిస్తున్నావో అది శాపముతో నీ ఇంటికి వస్తుంది. Whatever you receive out of the earth is cursed, and therefore, as a curse, it comes to your house. శాపముతో నీ ఇంటికి వచ్చిన దానిలో కొంత ప్రథమ ఫలముగా దేవునికి నువ్వు తీస్తున్నప్పుడు మిగిలినది
అది ఆశీర్వదించబడుతుంది, పరిశుద్ధపరచబడుతుంది. Therefore, all this thing that has come to your house, the thing that is cursed, when you take out the first part and give it to the Lord, all the remaining part shall be turned as a blessing, and all that curse will be removed. ఇదంతా కూడా పరిశుద్ధపరచబడడానికి కొంత నువ్వు దేవునికి అర్పిస్తున్నావు. For all these things to be sanctified and to be made holy, you are offering a small part to the Lord. ఆ అర్పించినది దశమ భాగము, ప్రథమ భాగమై ఉన్నది. And that small portion that you offer to the Lord, that is the 10th part, or else that is the first part. దానికి మరొక పేరు, అది శాప భాగమై ఉన్నది. Or and another thing, another name given to it is a cursed part. ఇదంతా కూడా ఆశీర్వదించబడడానికి, దీవించబడడానికి నీవు కొంత పక్కన పెడుచున్నది దేవునికి అనేది ప్రక్కన పెడుతున్నావు, అదే శాప భాగము, లేకపోతే దశమ భాగము, ప్రథమ భాగమైనది. ఇలా నువ్వు పెట్టినప్పుడు ఇది దీవించబడుతుంది. When you take a portion of all that you receive from the earth, the things that are cursed, when you separate a small portion for the Lord, then it shall be turned into a blessing, and the remaining shall also be turned into a blessing, and the curse will be removed. ఈ ప్రథమ భాగముగా ఉన్నది మీరు మందిరముకే తీసుకొని రావాలి కానీ ఇంటిలో దాన్ని సమర్పించకూడదు. The first part that you separated for the Lord, you have to bring it to the church, but you should not keep it with you in your house. కొన్ని సందర్భాలలో మేము ఇళ్లను దర్శించడానికి వెళ్తున్నప్పుడు వయసు అయిపోయిన వారు పర్వాలేదు, ఎందుకంటే వారు మందిరంకు రాలేరు కాబట్టి వారి వరకు ఓకే. కానీ మందిరంకు వస్తున్న ప్రతి ఒక్కొక్కరు కూడా నువ్వు మందిరంలోనికే దాన్ని తీసుకొని రావాలి. ఆ భాగం, ప్రథమ భాగమును దైవజనులు నీ ఇంటికి వచ్చినప్పుడు అది అక్కడ ఇవ్వకూడదు. నువ్వు కానుక ఇవ్వాలి కానీ ప్రథమ భాగమును మందిరముకే తీసుకొని రావాలి. When you receive your Eid and when you separate a portion for the Lord, you have to take that portion with you and come to the church and offer it to the servants of God. But when the servants of God come to visit you in your house, you should not take that part and give and offer them in your house. ఒకవేళ ఇంటిలో ఆ ప్రథమ భాగమును నువ్వు అర్పిస్తున్నావంటే దైవజనుడు నువ్వు అడగాలి, ఇలాగ నేను అర్పించవచ్చునా అని అడగండి. వారు ఓకే అని చెప్పినప్పుడు దాన్ని సమర్పించండి, దాంట్లో తప్పు లేదు. కానీ వారికి నువ్వు తెలియపరచకుండా ప్రథమ భాగమును నీ ఇంటిలో నువ్వు సమర్పించకూడదు. Because of your circumstances, if you are willing to offer the portion that you have separated for the Lord to the servants of God when they come visiting in your home, then you have to take consent from them. You have to ask for their permission. Can I offer my tithe to you in my house because I'm not able to come to the church? Then you have to take their consent and do this thing. ఆ ప్రథమ భాగము దైవజనుడు ఆశీర్వదిస్తున్నాడు, నిన్ను ఆశీర్వదిస్తున్నాడు. And that first part, the saint of God, he is blessing that part and he is also blessing you. దేవుని యొక్క నామముకు మహిమ కలుగును గాక. Praise be to the holy name of the Lord. నెహెమ్యా గ్రంథము 10వ అధ్యాయము 35వ వచనమునందు మనం చదివినప్పుడు, When we read from the book of Nehemiah chapter 10 and verse 35, నెహెమ్యా కాలములో యూదులైన వారు ఈ విషయంలో తప్పిపోయి ఉన్నారు కాబట్టి నెహెమ్యా వారికి జ్ఞాపకం చేసి ఉన్నాడు. during the period of Nehemiah, all the people, the Jews, they were astray from this truth. Therefore, Nehemiah once again reminded them of this thing. నిర్గమాకాండము 23వ అధ్యాయము 19వ వచనమునందు ప్రథమ భాగమును మందిరంలోనికి తీసుకొని రావాలని మనం చదువుతున్నాం. Book of Exodus chapter 23 and verse 19. Here we read, the first fruits and the first portion of all that you receive shall be given to the church or the temple. దేవునికి స్తోత్రం. Praise be to the Lord. తర్వాత 7వదిగా కర్ర అని చెప్పినప్పుడు అది సామెతల గ్రంథము 13వ అధ్యాయము 24వ వచనమునందు ఇక్కడ 7వదిగా మనం చదువుతున్నాం. The seventh thing about the rod, we read it in book of Proverbs. ఇక్కడ కర్ర అని చెప్పినప్పుడు ఇది గద్దింపు లేకపోతే శిక్షించటము అనేది మనకు చూపిస్తున్నది. Here the rod shows forth a chastisement or a rebuking. తెలుగులో చదవండి. పెత్తము వాడని వాడు తన కుమారునకు విరోధి, కుమారుని ప్రేమించువాడు వాడిని శిక్షించును. దేవుని స్తోత్రం. Praise be to the Lord. ఇక్కడ కర్ర అనున్నది గద్దింపు లేకపోతే శిక్షను తెలియపరుస్తుంది. Here when we speak about the rod, it shows forth a chastisement. దేవునికి స్తోత్రం. Praise be to the Lord. విశ్వాసులైన వారు మీ పిల్లలకు మీరు వారు ఏదైనా తప్పు చేసినట్లయితే వారిని శిక్షించండి, బెత్తము వాడండి. అలాగే దైవజనులు కూడా విశ్వాసులైన వారు ఏదైనా క్రమహీనంగా ఉన్నప్పుడు వారు బెత్తము వాడుతుంటారు. అలా మన పరిశుద్ధులు వాడినప్పుడు దుఃఖపడకూడదు.
The parents, when their children are going out of the way and when they commit a mistake, then you should not go behind from using the rod. And even so, when the believers, when they go out of the word of the Lord or the truth or the path that they should walk therein, when the servants of God use a rod, then that is not a wrongful thing. సామెతల గ్రంథము 19వ అధ్యాయము 18వ వచనంలో మనం చదివినప్పుడు బుద్ధి వస్తుంది అని అటువంటి ఉద్దేశముతో నీ కుమారునికి బెత్తము అనేది ఉపయోగించాలి. In Proverbs chapter 19 and verse 18, it is mentioned, chasten thy son when there is hope, and if you do not spare him, then he will not receive the knowledge. అలాగే మేము కూడా సంఘమునకు బుద్ధి వస్తున్నది అనే ఒక అంశము అండి మీదనే మేము కూడా అటువంటి విశ్వాసముతోనే గద్దించాలి కానీ ఎవరిని మేము టార్గెట్ చేసి వారిని గద్దించడం లేదు. గద్దింపు అనేది సంఘమునకు అయినది. సంఘము ఒక బుద్ధిగా మారుతుంది అనే ఉద్దేశముతోనే మేము మిమ్మల్ని గద్దిస్తున్నాము. In the same way, we correct you and we admonish you, we chasten you because for you to receive the word of wisdom and knowledge, and only for this cause we do this and not for any other thing. రాబోయే దినముల యందు గద్దించు వారిని మనం చూడలేని వారిగా కనబడతాము. In the coming days we shall be in a state wherein we cannot see people who rebuke. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 15వ వచనమునందు మనం చదివినప్పుడు ఇక్కడ దండము శిక్షించబడటం అనేది హృదయంలో ఉన్న యొక్క మూఢత్వము దాని ద్వారా తొలగిపోతుందని మనం చదువుతున్నాం. Proverbs chapter 22 and verse 13, here we read, by the correction with the rod the foolishness of the heart shall be removed. నీవు నీ కుమారునికి బెత్తమును వాడినట్లయితే వాని హృదయంలో ఉన్న యొక్క మూఢత్వము వాడి నుంచి పారిపోతుంది. When you use a rod and correct your child, then all the foolishness that he has in his heart, that will be removed. కాబట్టి వానిలో ఉన్న యొక్క మూఢత్వము వాని నుంచి దూరమైపోవడానికి నువ్వు బెత్తమును ఉపయోగించాలి. Therefore, in order to remove all that foolishness that is there in the heart of your child, you have to make sure that you use this rod. బెత్తము వాడిని తండ్రి కుమారునికి విరోధి అని మనం చూస్తున్నాము. We see the rod as his father, and that is the enemy of that son. సామెతల గ్రంథము 23వ అధ్యాయం 14వ వచనమునందు మనం చూసినప్పుడు వాని యొక్క ఆత్మను పాతాళం నుండి నువ్వు తప్పిస్తావు అని లేఖనం మనకు బోధిస్తున్నది. In Proverbs chapter 23 verse 14, the scripture teaches us that when thou shalt beat him with the rod and thou shalt deliver his soul from hell. కాబట్టి నీవు బెత్తము పట్టుకున్న యొక్క ఉద్దేశము పాతాళం నుంచి వాని యొక్క ఆత్మను నీవు తప్పిస్తున్నావు. రెండవదిగా నువ్వు వానికి బెత్తం పట్టుకొని బుద్ధి చెప్పినప్పుడు వాడి హృదయంలో ఉన్న యొక్క మూఢత్వము వాడి నుంచి విడిచి వెళ్ళిపోతుంది. నువ్వు బెత్తం పట్టుకున్నప్పుడు వాడు బుద్ధిగా మారుతాడు అనే ఉద్దేశముతోనే వారిని మంచి హృదయముతో గద్దించాలే కానీ వారిని చెడు హృదయముతో మనం గద్దించకూడదు. When you use the rod with your hand and when you correct, then you should be mindful that you are saving his soul from hell. And secondly, when you use the rod to correct your son and when you rebuke him using that rod, then all the foolishness that is in his heart shall be removed. With this good intention and purpose, you have to correct him and not with an evil intention. మమ్మల్ని గద్దిస్తున్న పరిశుద్ధులు కూడా ఇటువంటి ఉద్దేశముతోనే మమ్మల్ని గద్దిస్తూనే ఉన్నారు. Even the saints who correct us, they are correcting us continuously with that same intent. ఆ యొక్క గద్దింపును మనం తృణీకరించకూడదు. We should not despise this rebuking and chastening. దేవునికి స్తోత్రం. Praise be to the Lord. తర్వాత 8వదిగా చివరిగా ఈ కార్యము చెప్పి ముగిస్తాను. 8వదిగా కర్ర అని చెప్పినప్పుడు అది పిలుపును చూపిస్తున్నది. The final thing, the eighth thing, I'm going to end up by this thing. And the eighth thing that the rod shows, it shows forth a calling. సంఖ్యాకాండము 17వ అధ్యాయము 8వ వచనమునందు మనం చదివినప్పుడు ఈ కర్ర అనున్నది పిలుపునకు సాదృశ్యముగా మనం In the చదువుతున్నాం. book of Numbers chapter 10 and verse 8, we read, this rod typifies a calling. మర్నాడు మోషే సాక్షాత్ గుడారంలోకి వెళ్ళి చూడగా లేవి కుటుంబం అహరోను కర్ర చిగిర్చి ఉండెను. అది చిగిర్చి పువ్వులు పూసి బాదమ పండ్లు గలదాయను. ఇక్కడ అహరోను కర్ర గురించి మనం చదువుతున్నాం. Here we read about the rod of Aaron. దేవునికి యాజకులుగా ఎవరు ఉండాలి అనేక నిశ్చయము చేసుకునే నిమిత్తమై ఇది ఈ కార్యము జరపబడి ఉన్నది. This thing, a sign that took place here, was done in order to prove who shall be the one
that shall be on the side of the Lord. ఏ వంశము దేవునికి సేవ చేయాలి అనేది ప్రజలు తెలుసుకోవడానికి నిమిత్తమై వీరు ఒక్కొక్క వంశములో ఒక్కొక్కరు ఒక్కొక్క కర్ర తీసుకొచ్చి ఉన్నారు. తీసుకొచ్చిన యొక్క వంశములో దేవుడు లేవి వంశాన్ని ఎన్నుకొని ఉన్నాడు. లేవి వంశాన్ని దేవుడు పిలిచాడు. ఇది రూఢిపరచడానికి అహరోను కర్ర చిగురించబడిన అనుభవంలో మనం చూస్తున్నాం. In order to prove the calling of the Lord, who are the ones who are consecrated for the Lord, all the tribes were asked to bring their rods together, and among all the tribes, the rod of Aaron, that is the rod of Aaron, it was budded, and therefore the tribe of Levi, they were called to be consecrated for the Lord. అందునిమిత్తమై ఇక్కడ కర్రను తీసుకురమ్మని దేవుడు చెప్పాడు. For this reason, the Lord said unto them to bring their rods. వారు కర్రను తీసుకొని వచ్చి అందరూ కూడా దేవుని సన్నిధానంలో పెట్టారు. All of them, they brought their rods and they placed it in the presence of God. అహరోను కర్ర అని చెప్పినప్పుడు ఈ కర్ర పిలుపును చూపిస్తున్నది, సేవ నిమిత్తమై పిలుపును చూపిస్తున్నది. When we speak about Aaron's rod, that shows a calling for the service. సేవకు పిలుపు ఉండి మీరు లోకములో ఉండకూడదు. If you have a calling for the ministry, you should not be in this world. ఈ సేవకు పిలుపు అనేది ఆ ఘనత తనకు తానే ఆ ఘనత అనేది పొందలేడు. అది దేవుని ద్వారానే ఆ ఘనత పొందగలుగుతాడని హెబ్రీ పత్రికలో మనం చదువుతున్నాం. In Hebrews, we read that the one who has the calling for the ministry, he cannot take his own glory, but he shall receive glory from the Lord. హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదివినప్పుడు ఈ కార్యాన్ని చదువుతున్నాం. When we read from Hebrews chapter 5 and verse 4, we can read about this thing. మరియు ఎవడు ఈ ఘనత తనకు తానే వహించుకొనడు గాని అహరోను పిలువబడినట్టుగా దేవుని చేత పిలువబడిన వాడే ఈ ఘనత పొందును. అహరోను పిలువబడినట్లుగానే ఒకడు దేవుని చేత పిలువబడితేనే ఈ ఘనత పొందుతాడని మనం చదువుతున్నాం. And no man taketh this honor unto himself, but he that is called of God, as was Aaron. అహరోనుకు దేవుడు సేవ కొరకు పిలిచి ఉన్నాడు. Aaron was called by God for the ministry. ఆ ఘనత అనేది అతను పొందుకున్నది దేవుని ద్వారానే ఆ ఘనత పొందాడు. And that honor that he received it from the Lord. తనకు తానే ఆ ఘనత అనేది ఆ పిలుపును పొందలేకపోయాడు. He himself could not take that honor. దేవుడు అతన్ని పిలిచి ఆ ఘనతలోనికి స్థిరపరిచి ఉన్నాడు. God, by calling him, he has established him in that honor. దేవుని స్తోత్రం. Praise be to the Lord. అలాగనే యవనస్తులైన వారు ప్రతి ఒక్కొక్కరు కూడా ప్రభు నిన్ను పిలిచినప్పుడు నువ్వు లోకంలో ఉన్నట్లయితే అది నువ్వు ఆశీర్వాదకరంగా ఉండలేవు. ఎన్నో సమస్యలను నువ్వు ఎదుర్కొంటూ ఉంటావు. Likewise, all the youth, if the Lord has called you for the ministry, and if you are still out there in the world, then that shall not be a blessing for you. You will be facing many problems. ఇలాగున మేము ఎంతో మంది యవనస్తులను కూడా మేము ఈ కళ్ళు ద్వారా మేము చూచి ఉన్నాము. Likewise, we have seen many youth in these positions and circumstances with our own eyes. వారు సేవకు రావడానికి సేవలో ఉన్న విషయాలు చూచి వారు భయపడి సేవకు రాకుండా ఆగిపోయిన వారిగా ఎంతో మందిని మేము చూసి ఉన్నాము. Many are stopping themselves from coming to the ministry because of few things that they look in the service of the Lord in the ministry. నీవు మందుస్సుమై ఉన్నావు. You are the ark of the covenant. యెహోవా నిబంధన మందుస్సుముగా కనబడుతున్నావు. You are the ark of the covenant of the Lord. సేవకు పిలుపుండి నువ్వు రాకుండా ఉన్నట్లయితే, having the calling for the ministry, and if you do not come to the ministry, నువ్వు ఇతరులకు పీడ వంటి వాడిగా మారుతావు. then you shall be a sense of foreboding for others. నీ జీవితము ఇతరులకు వ్యత్యాసముగా మారుతుంది, ఆయాసకరముగా మారుతుంది. Your life shall be grievous unto others. You shall become a snare for others, and your life will be in the state. పడిపోయిన నక్షత్రము దానికున్న మహిమను ఎలా పోగొట్టుకుంటున్నదో అలాగే దేవుని యొక్క పిలుపుకు లోబడకుండా నువ్వు ఉన్నట్లయితే భూమి మీద నీకున్న మహిమను నువ్వు పోగొట్టుకుంటావు. Just as the star that has fallen has lost his glory, even you having the calling for the ministry, if you do not submit yourself to come to the ministry, you shall lose all your glory that is నీ within ద్వారా you. నీ ఇంటికి ఆయాసము కలుగుతుంది. There is only grief and sorrow because of you to your family నీ and ద్వారా household. లోకములో నీ చుట్టుపక్కల ఉన్న వారికి ఆయాసము కలుగుతుంది. Because of you, there shall be grief and sorrow to
the people out there surrounding you in this world. నీ ద్వారా సంఘములో కూడా ఒక ఆయాసం కలుగుతుంది. And even because of you, there shall be a sorrow, a grieving in the church. అందు నిమిత్తమై దేవుడు నిన్ను పిలిచినట్లయితే అది మరణించడానికైనా పర్వాలేదు, దేవుని ఇంట్లో చనిపోతాను, ఎన్ని కష్టములు వచ్చినా లోకంలో పర్వాలేదు, ప్రభు నన్ను పిలిచిన దానికి నేను తీర్మానం చేసుకున్నానని చెప్పి దేవునికి ఇంట్లోనే నీ పరుగు ముగించినట్లయితే ఆశీర్వదించబడతావు. అలా లేకుండా ఇక సేవకు రాకుండా నువ్వు ఉన్నట్లయితే ఈ నక్షత్రం భూమి మీద పడినప్పుడు తనకున్న మహిమను ఎలా పోగొట్టుకుంటున్నదో అలాగనే నీకున్న మహిమను నువ్వు పోగొట్టుకుంటావు. If you make sure of your election and when you submit yourself according to the calling for the ministry and come to the ministry and serve the Lord and think and determine whatever I receive in this world, whether good or evil, I will strive for the Lord and I will die in the presence of the Lord, doing all my ministry for God alone, then you shall have glory. And if not, if you do not come to the presence of the Lord, even though having a calling, then just as the star that fell off from the heaven and lost దేవాతి దేవుడు నీకు ఎలాంటి పిలుపుతో నేను పిలిచి ఉన్నాడో ఆ పిలుపును నువ్వు మర్చిపోవద్దు. the Lord God, with what kind of calling He has called you, you should never forget that ఆ calling. యొక్క పిలుపును నువ్వు నిశ్చయం చేసుకొని నా పరుగు ఈ దేవునికి ఇంట్లోనే ఉండాలని నువ్వు సమస్తముని విడిచిపెట్టి నువ్వు దేవాలయంలోకి వచ్చి మరణించాలి. అలా కాకుండా నీ ఇష్టానుసారంగా నువ్వు ఉండి ఎక్కడంటే అక్కడ ఉన్నట్లయితే అక్కడున్న స్థలంలో అందరికి ఆయాసం ఉంటుంది, నీకున్న మహిమను నువ్వు పోగొట్టుకుంటావు. Making sure of your election and calling, you have to submit yourself and come and do the ministry for the Lord and serve and die in the service of the Lord. And if you do not do this way, and if you are in the place wherever you are, despising the calling of the Lord, కాబట్టి నీకున్న పిలుపును నువ్వు నిశ్చయము చేసుకోవాలి. therefore you have to make sure of the calling that you have. దేవునికి భయపడి సేవకు వచ్చే విధములను ఉన్నట్లయితే నిన్ను సిద్ధపరచుకొని నువ్వు దేవునికి సేవ చేయడానికి నీ అడుగును వేయాలి. If you have the godly fear in you and if you are willing to serve the Lord and come to the ministry, then you have to step forward to do the ministry of the Lord. దేవుని యొక్క నామముకు మహిమ కలుగును గాక. Praise be to the most holy name of the Lord. కర్ర అని చెప్పినప్పుడు మొట్టమొదటిగా అది నీటి బాప్తిసాన్ని బయలుపరుస్తున్నది. When we speak about the rod, firstly it shows forth waters of baptism. రెండవదిగా కర్ర అని చెప్పినప్పుడు పరిశుద్ధాత్మ యొక్క అభిషేకము దేవుని యొక్క ప్రేమను చూపిస్తున్నది. Secondly, when we speak about the rod, it shows forth the anointing of the Holy Spirit and the love of God. మూడవదిగా కర్ర అని చెప్పినప్పుడు దేవుని యొక్క మాటలలో శక్తి ఉన్నది అని నువ్వు విశ్వసించే అనుభవాన్ని చూపిస్తున్నది. Thirdly, when we speak about the rod, it typifies there is power in the word of the Lord and you should have faith in His word. నాలుగవదిగా కర్ర అని చెప్పినప్పుడు అన్య ఆత్మలను నీవు ఏలుబడి చేసే అంశాన్ని చూపిస్తున్నది. And fourthly, speaking about the rod, it typifies you overcoming and having a reignship on all the strange spirits. ఐదవదిగా కర్ర అని చెప్పినప్పుడు అది ప్రార్థించే అనుభవాన్ని చూపిస్తున్నది. Fifthly, when we speak about the rod, it shows forth an experience of prayer. ఆరవదిగా కర్ర అని చెప్పినప్పుడు దేవునికి ప్రథమ భాగమునిచ్చు అంశాన్ని చూపిస్తున్నది. Sixthly, when we speak about the rod, it typifies giving forth the precious portion unto the Lord. ఏడవదిగా కర్ర అని చెప్పినప్పుడు గద్దింపును శిక్షను అంగీకరించే అనుభవాన్ని చూపిస్తున్నది. Seventhly, when we speak about the rod, it typifies a chastening, a punishment, a correction, and the acceptance of that correction. ఎనిమిదవదిగా కర్ర అని చెప్పినప్పుడు దేవుడు నిన్ను పిలిచే సేవకు పిలిచే అనుభవాన్ని చూపిస్తున్నది. And eighthly, when we speak about the rod, it shows forth the calling with which the Lord has అందరం called కూడా you. కళ్ళు మూసుకుందాం గాక. Let us all close our eyes. దావీదు చెబుతున్నాడు, యెహోవా ఆయన ఆయన కాపరి అయి ఉన్నాడు, నేనేమో గొర్రెనై ఉన్నానని చెబుతున్నాడు. King David says, "The Lord thereof is my shepherd, and I am his నీ sheep." దుడ్డు కర్ర దండము నన్ను ఆదరిస్తున్నదని చెబుతున్నాడు. Furthermore, he says, "Your rod and your staff, they comfort ఈ కర్ర me." యొక్క ఆత్మీయమైన అనుభవాలు మన యందు ఉన్నాయా లేదా అని ఒకసారి నిన్ను నువ్వు పరిశీలించుకున్నాము. Once examine yourselves and look throughout, saying whether you possess these abilities or కర్ర these యొక్క things. ఆత్మీయ అనుభవాలు లేని వ్యక్తిగా నువ్వు ఉన్నట్లయితే మోకరించి రెండు చేతులను పైకెత్తి
నీ దేవుణ్ణి నువ్వు అడగాలి, ప్రభువా ఈ కర్ర యొక్క ఆత్మీయ అనుభవాలు మీరు నాకు దయచేయమని అందరం అడుగుదాము గాక. If you do not possess the spiritual experiences of this rod within you, then lifting up your hands, let's cry out to the Lord, God, give me the spiritual experiences of the వీలైన Lord. వారందరూ నిలువ మోకాలు వేయండి. All those who are able, come to your knees. కుర్చీలో కూర్చున్న వారు లేచి నిలబడే యొక్క బలం ఉన్నట్లయితే మీరు లేచి నిలబడండి. All those who are seated on the chairs, if you have strength within you, then please stand up. దేవుని యొక్క మాటల యందు శక్తి కనబడుచున్నది. There is power in the word of the Lord. నీ నోటి మాటను కూడా దేవుడు ఆయన సఫలము చేయబోతూ ఉన్నాడు. Even the Lord is going to fulfill the word of your mouth. పరిపాలన దండము ఏలుబడిని ప్రభు నీకు అనుగ్రహిస్తున్నాడు. The Lord is going to give you a scepter and a rod of ruling. ప్రార్థనను దేవుడు నీకు అనుగ్రహిస్తున్నాడు. The Lord is going to give you an experience of ఆమె prayer. అందరం కూడా ఆ దండమును పట్టుకుందాము గాక. Let us all take hold of that అందరం rod. ఆకాశం వైపు చేతులు పైకెత్తుదాము. Let us all lift up a hand toward the heaven. ప్రభువా ఆ కర్ర యొక్క ఆత్మీయ అనుభవాలు నాకు దయచేయండి అని అడుగుదాము. Let us ask the Lord, God, grant me those spiritual experiences of the Lord. ఎవరైతే అడుగుతున్నారో దేవుడికి వారికి అనుగ్రహిస్తున్నాడు. All those who ask Him, the Lord is giving unto them these experiences. విశ్వసించుదాము గాక. Let us believe. ఒక 2 నిమిషాలు పరిశుద్ధాత్మ దేవునికి నేను అప్పగిస్తున్నాను. For 2 minutes, I submit everything to God. the Holy ఇక Spirit. ఆరాధన 2 నిమిషాలు పరిశుద్ధాత్మ దేవునికి అప్పగిస్తూ ఉన్నాను. The last 2 minutes of the worship, I surrender it and submit it to the Holy Spirit ఎంతమంది God. పరిశుద్ధాత్మ దేవునితో ఏకీభవిస్తున్నారు? How many of you all unite yourselves with the Spirit God? ఎవరైతే పరిశుద్ధాత్మ దేవునికి ఎవరైతే అప్పగించుకుంటున్నారో వారికి దేవుడు ఈ కర్రను చేతికి ఇవ్వబోతున్నాడు. All those who submit themselves and surrender themselves to that rod, the Lord is going to give that rod into your hand. ఇదిగో దేవుడు తన కర్రను నీకు అనుగ్రహించబోతూ ఉన్నాడు. Lord, the Lord is going to give His rod unto you. విశ్వసించి పొందుకోండి. Believe and receive it. విశ్వసించి పొందుకొనదము గాక. Let us believe and receive it. నీ ఇంటిలో ఎవరైతే బాప్తిసం తీసుకోలేదో వారు బాప్తిసం సత్యంలోనికి వస్తారు. In your house, the ones who are not baptized yet, they will obey the truth of baptism. అదే నీ ఇంటి వారికి దేవుడిచ్చే ఒక కర్ర అయి ఉన్నది. That is the rod that the Lord is going to give the ones in your house. నువ్వు పరిశుద్ధాత్మిక అభిషేకం పొందుకోలేని స్థితిలో ఉంటే ఇదిగో నీ దేవుడు నీకు అభిషేకం అనే కర్రను ఇవ్వబోతూ ఉన్నాడు. Now if you are in a state, if you do not have an experience of receiving the anointing of the Holy Spirit, behold, the Lord is giving you the rod, the anointing of the Holy Spirit. Receive it. ఏదైతే నీకు కావాలో అదే ఒక కర్రగా నీ దేవుడు నీ చేతికి ఇవ్వబోతూ ఉన్నాడు. Whatever you desire for, the same thing, the Lord is going to give it in a form of a rod to దాన్ని you. పొందుకొని ఆనందించుదుము గాక. Let us receive it and let us be joyful about it. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. Amen. Hallelujah. 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 ఈ లోకములో పోరాడు సాతాను శక్తిని చేయించి తండ్రి నిన్ను ఈ లోకములో పోరాడు సాతాను శక్తిని చేయించి
శక్తిని జయించి తండ్రి నిన్ను చేరుటకు ప్రియమో ఈ లోకములో పోరాడు సాతాను శక్తిని జయించి తండ్రి నిన్ను చేరుటకు కృపణీయమో ఈ లోకములో పోరాడు సాతాను శక్తిని జయించి తండ్రి నిన్ను చేరుటకు కృపణీయమో ఈ లోకములో పోరాడు సాతాను శక్తిని జయించి తండ్రి నిన్ను చేరుటకు కృపణీయమో ఈ లోకములో పోరాడు సాతాను శక్తిని జయించి తండ్రి నిన్ను చేరుటకు కృపణీయమో ఆమేన్ స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. నీ దేవుడు ఆయన నీకు కర్రనిచ్చి ఉన్నాడు. ఎంతమంది విశ్వసిస్తూ ఉన్నారు? నా దేవుడు నాకు కర్రనిచ్చి ఉన్నాడు అని ఎంతమంది విశ్వసిస్తూ ఉన్నారు? నీకు ఆయన ఏలుబడిని ఇస్తూ ఉన్నాడు. నీకు ఏలుబడిని ఇస్తూ ఉన్నాడు. నీకు ప్రార్థనను అనుగ్రహిస్తూ ఉన్నాడు. అభిషేకమును అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఎవరికి ఏ 8 కర్రలలో ఏ కర్ర కావాలో నీ దేవుడు ఆ కర్రనిచ్చి నిన్ను పంపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ప్రభు మనందరికీ మనకి ఏ కర్ర అవసరమై ఉన్నదో ఆ కర్రను ప్రభు మనకు ఇచ్చి ఉన్నాడని విశ్వసించి దేవాతి దేవునికి స్తోత్రించేదము. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని కొరకు స్తోత్రించేదము. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. సమస్త మహిమ దేవునికి చెల్లించి స్తోత్రించేదము. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా. అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాము. ప్రభా మీ పరిశుద్ధ నామ స్తోత్రం. వారి యొక్క మొదటి రోజు మీ యొక్క సన్నిధానంలో కూడి ఆత్మతో సత్యంతో ఆరాధించే గొప్ప ధన్యత మాకు అనుగ్రహించినందుకే స్తోత్రం. నా యొక్క ఆరాధన అంతా కూడా ఆది నుంచి అంతవరకు మీరు భారం ఇచ్చి నడిపించినందుకే స్తోత్రం. ఆటంకమంతా తొలగించి మీ సన్నిధానంలో తీసుకొచ్చిన ప్రతి ఒక్కరి కొరకు స్తోత్రం. మీ సన్నిధానంలో కూడి మేము పాడి సంతోషించడానికి ఇచ్చిన కృప కొరకు స్తోత్రం. మీ అభిషేకంతో మమ్మల్ని బలపరిచినందుకే స్తోత్రం. ప్రవచనం ద్వారా మీరు మాట్లాడి ప్రభా బలపరిచినందుకే స్తోత్రం. రేపున సాక్ష్యం కొరకు స్తోత్రం. మీ నామాన్ని మహింపరచడానికి ఇచ్చిన కృప కొరకు స్తోత్రం. ఏ విషయం నిమిత్తం ప్రార్థన అడిగి ఉన్నారు ప్రభా విషయంలో మీరు సహాయం చేయమని వేడుకుంటున్నాం. ఈ సమయంలో సియోని యెరూషలేము నుంచి మీరు మాట్లాడిన వాక్కు కొరకు స్తోత్రం ప్రభా. మీ దుడ్డుకర నన్ను ఆదరిస్తుంది అనేసి ప్రభా మీ దావీదు రాజా చెప్పిన ప్రకారం మీ యొక్క దుడ్డుకర ద్వారా నేను అనేక ఆశీర్వాదాలు పొందుకుంటున్నా. ఈ యొక్క దుడ్డుకర యొక్క అనుభవం ప్రభా మా జీవితంలో కనిపించడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం ప్రభా. ఈ బాప్తిసం ఎంతమంది సంఘంలో పొందుకోలేదు. ఈ దుడ్డుకర యొక్క అనుభవం బాప్తిసానికి లోబడి జీవించే కృపని అనుగ్రహించమని వేడుకుంటున్నా. ఇంకా పరిశుద్ధాత్మ ఎంతమంది పొందలేదో ప్రభా వాళ్ళు కూడా ప్రభా పరిశుద్ధాత్మ పొందుకొని ఈ యొక్క కర్ర యొక్క అనుభవం ప్రభా పరిశుద్ధాత్మ ద్వారా హృదయంలో ప్రేమ కుమరించే యొక్క అనుభవాన్ని పొందుకోవటానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం ప్రభా. ఈ యొక్క కర్ర యొక్క అనుభవం ప్రభా అధికారమై ఉన్నది ప్రభా.
దుష్ట శక్తుల మీద అధికారం కలిగి జీవించడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం. దుష్ట శక్తుల మీద ప్రభా యొక్క కర యొక్క అనుభవం ఏలుబడి చేసే యొక్క అనుభవంలో ఉండటానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం ప్రభా. ఈ యొక్క కర యొక్క అనుభవం ప్రార్థన ఉంది. ప్రార్థన చేసి విరుద్ధంగా శత్రువులను జయించే కృపను అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభా. శిక్షకి లోబడే యొక్క అనుభవం ఈ కర్రలో ఉంది. ఈ కర్ర యొక్క అనుభవం ప్రభావం ఎప్పుడైతే ప్రతి శిక్షకు లోబడి మాలో ఉన్న మూర్ఖత్వాలు అంతా కూడా తొలగించుకోవడానికి ఈ కృప ఇచ్చి నడిపించమని వేడుకుంటున్నాం ప్రభా. ఈ యొక్క కర్ర యొక్క అనుభవం ప్రభా పిలుపుకు లోబడే యొక్క జీవితం అయి ఉన్నది ప్రభా. అనేకులు ప్రభా యవనస్తులు ఈ రోజుల్లో ఆ పిలుపునికి లోబడకుండా ప్రభా సైచితం చేసిన జీవితాన్ని నష్టపరుచుకుంటున్నాం. మీ పిలుపుకు లోబడి ప్రభా మీ చిత్తం చేసేవారుగా విశేషమైన కృప ఇచ్చి నడిపించమని వేడుకుంటున్నాం. వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి ప్రభా. ఈ అనుభవం పొందుకొని ఆశీర్వాదం పొందుకొని జీవించడానికి సహాయం చేయండి. ఎదుగుదల యొక్క అనుభవం ప్రథమ ఫలాన్ని ప్రభా సంభాగాన్ని మీ సన్నిధానానికి మీటికి తీసుకొచ్చేవాడుగా ఉండటానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం. శాపాన్ని తొలగించుకునే అనుభవంలో కనిపించడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం. వాక్యానికి లోబడి జీవించడానికి సహాయం చేయండి. సండే స్కూల్ అంతా కూడా మీరే భారమించి నడిపించండి. ఆవేశ ప్రార్థన అంతా కూడా మీరే భారమించి నడిపించండి ప్రభా. తీసుకురావెళ్ళి పనులు చేయటానికి విశేషమైన కృప ఆరోగ్య బలం ప్రభావం ఇచ్చి నడిపించండి. మీరు అక్కడ మా అందరినీ సిద్ధపరచండి. ఏసునామములో వేడుకుంటున్నాం తండ్రి. స్తోత్రం 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 స్తోత్రం. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపయు తండ్రి యొక్క ప్రేమ పరిశుద్ధాత్మ యొక్క సహవాసము మనకును పరిశుద్ధులకును ప్రభు రాకడ వరకు తోడే ఉండును గాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా.